దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన బైబిల్ గురించి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్స్ మనం వింటున్నాం. బైబిల్ గురించిన ప్రత్యేకమైన భాగాలు అనగా బైబిల్ దైవ గ్రంథం అయితే రుజువులు ఏవి, బైబిల్ దేవుని గ్రంథమే అయితే రుజువులు ఏమి అనే ఈ ప్రత్యేకమైన ఈ అంశంతో జనవరి మాసం నుంచి జరుగుతున్న ఈ ఎపిసోడ్స్ మొదటి భాగం, రెండవ భాగం, 3, 4 ఈరోజు మనం ఈ 5వ భాగంలోనికి మనం వచ్చేసాం. ఇక మొదటి 4 భాగాలు విన్నవారికి ఇప్పటికే బైబిల్ పైన లేదా బైబిల్ దైవ గ్రంథమే అనే ఈ విషయం పైన కొంత అవగాహన వచ్చి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. బైబిల్ దైవ గ్రంథము అని చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి రుజువులు లేదా ఈ ప్రపంచం అడిగిన, ఈ ప్రపంచం ప్రశ్నించేటువంటి కారణాలు ఇంతకు ఏంటి? ఏదైనా ఒక పుస్తకం అది దేవుని గ్రంథంగా పిలువబడాలి అంటే, ఏదైనా ఒక పుస్తకం అది దేవుని గ్రంథముగా పిలువబడాలి అని అంటే ఈ ప్రపంచం మాట్లాడుతున్నట్లు, ఈ ప్రపంచం చెబుతున్నట్టు, ఒకటి చరిత్రపరమైనటువంటి ఆధారాలు ఆ గ్రంథానికి ఉన్నాయా, ఒకటి. 2 భౌగోళికమైనటువంటి రుజువులు ఈ బైబిల్కు ఉన్నాయా లేదా ఆ గ్రంథానికి ఉండాలి అన్నారు. 3 ఏదైనా ప్రవచన నెరవేర్పుకు సంబంధించిన సంగతులు అనగా ముందుగా ప్రవచించబడి ఆ తర్వాత నెరవేరినటువంటి దాఖలాలు ఆ గ్రంథంలో ఏమైనా ఉన్నాయా. అంటే ఏదో ఒక విషయాన్ని బట్టి అది దైవ గ్రంథం అని నమ్మలేని పరిస్థితి ఈరోజు ప్రపంచం. ఏదో ఒక విషయం చరిత్రపరమైన ఆధారాలను బట్టి దైవ గ్రంథం అని మేము నమ్మవండి. చరిత్రపరమైన ఆధారాలు కావాలి, భౌగోళికపరమైన ఆధారాలు కావాలి, పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఆధారాలు కావాలి, ఆ తర్వాత ప్రవచనానుసారమైనటువంటి ఆధారాలు కావాలి, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కావాలి. ఆ తర్వాత ఈ సమాజంలో లేదా మనుషుల మధ్య ఉన్నటువంటి సమస్యలు, మానవ సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపించగలిగినదిగా ఉండాలి. చివరిగా ఆ దేవుడే ఇది నాది అని అధికారిక ముద్ర వేసి ఉండాలి. ఇవన్నీ బైబిలుకు ఉంటే అప్పుడు మీ బైబిలు ఇది దేవుని గ్రంథమే అని నేను నమ్ముతాను. చూసారా ఎన్నున్నాయో? సుమారుగా ఒక 7 ఆధారాలు కావాలట. 7 మనం రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇంతకీ 7 అంటే అదే చెప్పాం కదా, చరిత్రపరంగా చూపించాలట వాళ్ళకు రుజువులు. చరిత్ర చూపిస్తే సరిపోదట. ఏది దీనికి కూడా జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి చెప్పండి అని అడుగుతున్నాడు, భౌగోళికమైనవి. అది చూపించామనుకోండి. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి చెప్పండి అని అంటున్నాడు. అది చూపించామనుకోండి. ఏమంటే ప్రాఫెసీకి సంబంధించినటువంటి ఏవైనా ఫుల్ఫిల్ అయినటువంటి ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఇవి చూపించామనుకోండి. సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. అవి కూడా చూపించామనుకోండి. ఏమంటే ఈరోజు ప్రపంచం చాలా సమస్యలు ఎదుర్కొంటుందండి, ఈ సమస్యల కోసం ఈ బైబిల్ ఏమైనా చెప్పిందా? ఇది చెప్పామనుకోండి. అసలు ఇది దేవుడు నేనే రాయించానని ఆయనే చెప్పినట్టుగా, ఆయనే అధికార ముద్ర వేసినట్టుగా మీ దగ్గర రుజువులు ఉన్నాయా? చూసారా, ఏదో ఒకటి చెప్పి ఇది దేవుని గ్రంథం అని నమ్మించటానికి వీలు పడట్లేదు. ఇన్ని రుజువులు చూపించవలసి వస్తుంది. ఇందే కాదు, ఎన్నో రుజువులు అడుగుతుంది. ఇంకా వాటిలో ఒక్కొక్క విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే మీకు బైబిల్ పైన పట్టు సాధించటానికి, మీరు ఆ బైబిలు ఇది దేవుని గ్రంథమే అని ఎవరితోనైనా కానీ మీరు మాట్లాడటానికి, మీకు బైబిల్ మీద విశ్వాసాన్ని పెంచటానికి తప్ప మాకు ఎంత తెలుసో చూపించుకోవడానికి అసలు కానే కాదు.
మాకు తెలిసింది మీకు చూపించుకోవాల్సిన అవసరం మాకేమీ లేదు. ఎందుకంటే మాకెంత తెలుసు మీకు చెప్పడం వల్ల మీరేమైనా మాకేమైనా ఇస్తారా? మాకేం తెలుసో మీ ముందు ప్రదర్శించుకోవటం వల్ల మాకు కలిగే మేలేంటి? లేదంటే నిలవబడినటువంటి దైవజనుడు దేవుని వాక్యాన్ని గొప్ప చేయడానికే తప్ప నేనెంత గొప్పవాన్నో చెప్పుకోవటానికి నిలబడవలసిన అవసరత లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ఎన్నో విషయాలు, అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నువ్వు నిలబడ్డావా నన్ను గొప్ప చేయరా అన్నాడంతే. నువ్వు మాట్లాడుతున్నావా నా మాటను గొప్ప చేయి అన్నాడు. దేవుని మాటను మనం గొప్ప చేయగలిగితే చాలండి. దేవుడు మనల్ని చేస్తాడా చేయడా అది సెకండరీ, కానీ అది బోధకులుగా అది మా బాధ్యత. అది ఏమండి, అలానే మీరు కూడా బైబిల్ మాట్లాడాలి, మీరు కూడా బైబిల్ చెప్పాలి. మీరు బైబిల్ చెప్పాలి అన్నా, మీరు మాట్లాడటం కూడా ఎందుకై ఉండాలి? మీకున్న నాలెడ్జిని మీరు చూపించుకోవటం కోసం కాదు. ఇక అర్థమైందా? ఎందుకంటే బైబిల్ చెప్పే విధానం కూడా చాలామందికి తెలియదు. బైబిల్ను ఎలా ప్రొవోక్ చేయాలి అంటే బైబిల్ ఎలా మనం ప్రకటించాలి, ఈ విషయం తెలియక చాలా చోట్ల చాలా గలిబిలి, చాలా కలహాలు, చాలా గొడవలు గతంలో జరిగాయి. నిన్నటి వరకు నేను వరంగల్ సభలో ఉన్నాను. ఈరోజు వరంగల్ నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు. అక్కడి నుంచి చాలామంది వచ్చారండి, మీ మధ్య కూర్చున్నారు. యవనస్తులైన పిల్లలు చాలామంది వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు రావటం. అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది, ఒకప్పుడు చక్కగా బైబిల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా అక్కడ జరుగుతూ ఉండేవి ఆ ప్రాంతంలో. కానీ ఒకానొక రోజు కొంతమంది యవనస్తులైన పిల్లలు వారి అత్యుత్సాహముతో చేసినటువంటి పనికి కంప్లీట్గా బైబిల్ BYU బ్యాన్ చేసేసారు అక్కడ. ఆఖరికి ఎంతవరకు వెళ్ళింది ఈ పరిస్థితి అంటే, ఒక యవనస్తుడు ఆదివారపు ఆరాధనలో పాస్టర్ గారు ప్రసంగం చేసి ఫుల్ పీట్ దిగి వస్తుంటే వీడు బైబిల్ పట్టుకుని ఎదురుగా వెళ్ళి నువ్వు చెప్పింది తప్పు, బైబిల్లో ఇలా లేదు అనేసాడట. లాగి అందరి ముందు గట్టిగా ఒకటి ఇచ్చేశారట, అందరి ముందే. నాకు నిన్న తెలిసింది ఆ సంగతి. దాంతో అసలు ఇక్కడ BYU అనే మాట వినబడటానికి వీల్లేదు. వీళ్ళకు మర్యాద తెలియదు, వీళ్ళకు ఒక సంస్కారం తెలియదు, వీళ్ళకు ఒక పద్ధతి తెలియదు, వీళ్ళకి ఏదో తెలిసినటువంటి ఒక అహంకారం, గర్వం అని అక్కడి నుంచి అండిక ఎప్పటి వరకు అక్కడ ఏ కార్యక్రమం లేదు. కానీ దేవుడి మహాకృపను బట్టి 3 దినాలు అదే చర్చిస్లో ఎవరైతే వద్దు అన్నారో, ఎవరైతే ఎవరిని వ్యతిరేకించారో వారి స్థలంలోకి వెళ్ళి వారే కలిసి ఆ 3 దినాల సభలు ఎలా చేశారో మరి ప్రత్యక్షంగా వచ్చిన పిల్లలు సాక్ష్యంగా ఉన్నారు, లైవ్ చూసినటువంటి మీరు కూడా సాక్ష్యంగా ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, దీన్ని అంటే బోధించేటువంటి విధానం నీకు తెలుసు, నీకు తెలియదని నేను అంటం లేదు. కానీ నీకు తెలిసినటువంటి సత్యాన్ని, నీకు తెలిసిన విషయాన్ని ఎదుటివాడికి చెప్పటంలో కూడా కొన్ని మెలకువలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే టీచింగ్ టెక్నిక్స్ అంటారు. వీటిని చదువుకొని ఉంటే తెలుస్తుంది, కొంచెం చదువుకొని కొంచెం ట్రైనింగ్ అంతా చేసి ఉంటే అర్థమయ్యేది. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే బోధనలో మెలకువలు అన్నమాట. కనుక దయచేసి ఈరోజు మీరు కూడా ఎవరితోనైనా మీరు మాట్లాడుతున్నప్పుడు, ఎవరికైనా మీరు చెప్పాలనుకున్నప్పుడు, ఏంటి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి, నేను మాట్లాడుతున్నది ఎవరితో, దీన్ని ఎలా నేను చెప్పాలి? పిల్లలతో చెప్పే విధానం వేరుగా ఉంటుంది, యవనస్తులకు చెప్పే విధానం మరొక విధంగా ఉంటుంది, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మరొక విధంగా మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడినట్టు పెద్దలతో మాట్లాడితే కుదురుతుందా? జనరల్ కామన్ సెన్స్ అంటే ఇది కనీస జ్ఞానం. అంటే మీరు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు, మీకు నేర్పిస్తున్నాం. కానీ మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ సంగతులతో మీరు సమాజంలోనికి వెళ్ళి దయచేసి అపకీర్తి తీసుకొని రాకూడదు. నేర్చుకుంటుంది చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాం యూనివర్సిటీ ద్వారా, అది చాలా గొప్పగానే ఉండాలి. ఈరోజు బైబిల్ సమాజంలో ఉన్నటువంటి లేదా సమాజం బైబిల్ గురించి వేసినటువంటి అనేకమైనటువంటి నిందలు అనుకుందాం, లేదా బైబిల్ దేవుని గ్రంథం కాదు అని మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడినా లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, బైబిల్ అనేది ఇది అన్సైంటిఫికల్ అంటున్నారు. అంటే బైబిల్ అనేది అశాస్త్రీయమైనది, బైబిల్ శాస్త్రీయమైనటువంటి గ్రంథము కాదు అన్నారు. అప్పుడు మరి శాస్త్రీయం అనేది బైబిల్ అన్సైంటిఫికల్ కాదండి, బైబిల్ సైంటిఫిక్ బుక్ అండి, బైబిల్ శాస్త్రీయమైనదండి. ఇంకా ఒక మాటలో చెప్పాలనంటే శాస్త్రం కంటే కూడా బైబిల్ గొప్పదని ఇప్పుడు నిన్ను అడుగుతా, నువ్వేం చెప్పగలవు అనేది నీకే విడిచిపెట్టేస్తున్నాను. మనందరం
బైబిల్ అన్సైంటిఫికల్ అంటున్నాడు, బైబిల్ అశాస్త్రీయం అంటున్నాడు. బైబిల్ అన్సైంటిఫిక్ అన్నవాడితో, బైబిల్ అశాస్త్రీయము అన్నవాడితో బైబిల్ ఇది సైంటిఫిక్, ఇది ఇంకా చెప్పాలి అని అంటే సైన్స్ కంటే కూడా చాలా గొప్పది అని ఎలా మనం ప్రూవ్ చేయగలం? పోనీలేండి, ఎలా చెప్పగలం? నిరూపణ తర్వాత ఎలా చెప్పగలం అని ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ట్రైనింగ్ క్లాసెస్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే మంత్లీ సెమినార్స్. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ట్రైనింగ్ క్లాసెస్, మీకు ఇవన్నీ తర్బీదునిచ్చేటువంటి తరగతులు. ఈరోజు మనం అది నేర్చుకోబోతున్నాం. ఏమంటే బైబిల్ అనేది శాస్త్రీయమైనటువంటి పుస్తకం. ప్రియులారా, బైబిల్ ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ప్రతి నెలలో మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్ 2 వేరు భాషల్లో రాయబడింది, మర్చిపోకూడదు. బైబిల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని బైబిల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. బైబిల్ గురించినటువంటి ప్రాథమికమైన సమాచారం ఏంటంటే బైబిల్ అనేది 2 వేరు భాషలలో రాయబడి ఒకే పుస్తకముగా ఉన్నది. ఇంతకీ బైబిల్ 2 వేరు భాషల్లో అంటే ఏ భాషల్లో రాయబడింది అని అంటే, ఒకటి హిబ్రూ అయితే 2 గ్రీకు. పాత నిబంధన అంతా కూడా ఆదిమ హిబ్రూ భాషలో రాయబడితే క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. అనగా 2 వేరు భాషలలో రాయబడిన 2 పుస్తకాలుగా ఉందా, ఒకే పుస్తకంగా ఉందా? అది మీరు చెప్పాలి. 2 వేరు భాషలలో రాయబడిన ఒకే పుస్తకముగా ఉంది. ఈ ప్రత్యేకత ప్రపంచంలో ఏ పుస్తకానికి ఉందో మీరు కొంచెం ఆలోచించండి. ఏ పుస్తకమైనా ఒకే భాషలో రాయబడుతుంది, కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి 2 వేరు భాషల్లో రాయబడింది. వేరు భాషల్లో రాయబడిన ఎలా ఉంది? ఒకే పుస్తకంగా ఉంది. ఒకటి. ఇక రెండో విషయం చెప్పమంటారా? ఆ బైబిల్ 2 వేరు రాజ్యాంగాలను కలిగినటువంటి పుస్తకం. 2 వేరు రాజ్యాంగాలు. అంటే బైబిల్లో 2 వేరు రాజ్యాంగాలు ఉన్నాయా? అవును. ఒకటేమో యూదా రాజ్యాంగం, ఒకటి క్రైస్తవ రాజ్యాంగం. ఒకటి యూదులకు ఇవ్వబడినటువంటి చట్టం అయితే 2 క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి చట్టం. యూదులకు ఇవ్వబడినటువంటి రాజ్యాంగం ఏంటంటే అది పాత నిబంధనలోని 39 పుస్తకాలు. మరి క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి రాజ్యాంగం చట్టం ఏంటంటే అది క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు. మరి 2 రాజ్యాంగాలుగా ఉన్న మరలా ఎన్ని పుస్తకాలుగా ఉన్నాయంటే మరలా ఒకే పుస్తకంగా ఉంది. దీని ప్రత్యేకత చూడండి. 2 భాషల్లో రాయబడింది, ఒకే పుస్తకంగా ఉంది. 2 వేరు రాజ్యాంగాలతో ఉంది, కానీ మరలా ఒకే పుస్తకంగా మన చేతిలోకి వచ్చేసింది. ఇంతేనా? ఇంకా బైబిల్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంతమంది రాశారు బైబిల్ను? మీ నుంచి అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంతమంది రాశారు బైబిల్? సుమారు ఎంతమంది రాశారు? బైబిల్ చేతిలో ఉన్నప్పుడు కనీసం ఆ మాత్రం మనకు తెలియాలి కదా. బైబిల్ను సుమారు ఎంతమంది రాశారు? సుమారు 40 మంది రాశారు. చాలు, 40కి ఫిక్స్ అయిపోండి. సుమారు అన్నాం కాబట్టి పర్వాలేదు, 1, 2 అటు ఇటైనా పర్వాలేదు. సుమారు అన్న పదం అప్పుడే వాడతారు. సుమారు అన్న పదం ఎప్పుడు వాడతారో తెలుసా? కరెక్ట్ కానప్పుడు. అర్థమైందా? కనుక సుమారు 40 మంది చేత వ్రాయబడింది. అయితే 40 మంది చేత వ్రాయబడినప్పటికీ కూడా బైబిల్కున్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కరే రాసినట్టుగా ఉంది. అదో విచిత్రం. వ్రాసిన వాళ్ళు 40, అంటే 40 కళాలు వాడారు, 40 లేఖికులు కూర్చున్నారు. 40 మంది 40 కళాలతో వ్రాసినప్పటికీ కూడా విచిత్రం ఏంటంటే ఒకే వ్యక్తి వ్రాసినట్టుగా ఉంది. మరి అదే బైబిల్ యొక్క వండర్. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ 40 మంది వ్రాసిన వాళ్ళు కూడా అందరూ ఒకే కాలంలో వ్రాసిన వాళ్ళు కూడా కాదు. మరలా బైబిల్ రాయడానికి పట్టినటువంటి మొత్తం కాలం ఎంత అంటే 1600 ఇయర్స్ పట్టింది బైబిల్ రాయడానికి. అంటే బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాలు, 1500 ఇయర్స్ పట్టింది. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు, అలాగే క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలు. మొత్తంగా ఎన్ని వందల సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ పూర్తవడానికి? 1600. అంటే 1600 సంవత్సరాల కాలంలో రాయబడింది. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ అంతా కూడా ఒకేసారి రాసినట్టుగా ఉంటుంది. ఏంటి విచిత్రం? వ్రాయడానికి పట్టిన కాలం మాత్రం 1600. కానీ చదువుతున్నప్పుడు ఏమనిపించిద్దానంటే వాళ్ళ మధ్య కాంట్రడిక్షన్స్ ఉండవు కదా. రెండోది ఏంటంటే ఏ కాలంలో చూసినా ఆ కాలంలో పరిస్థితులకు తగ్గట్టుగా కనబడుతుంది కదా. ఎన్ని వందల సంవత్సరాల కాలంలో రాయబడినప్పటికీ ఒకేసారి వ్రాసినట్టుగా ఉంటుంది. అంతేనా? ఎన్ని ప్రభుత్వాలను దాటింది, ఎన్నో ప్రభుత్వాల మధ్యలో బైబిల్ వ్రాయబడుతూ వచ్చింది, ఎన్నో నాగరికతలను దాటుకుంటూ వచ్చేసింది, ఎంతోమంది వ్యతిరేకతను ఎదుర్కొంటూ వచ్చింది. నేటికి కూడా ప్రపంచంలో అనేక మంది మనుష్యులపై ప్రభావాన్ని చూపించగలిగే పుస్తకంగా ఈరోజు బైబిల్ మన చేతిలో ఉందంటే ఏమండి, ఎంతకన్నా బైబిల్ కోసం ఇంకేం చెప్పమంటారు చెప్పండి?
అందుకేనండి ఏదో లోకంలో ఒక సామెత, ఈరోజు బైబిల్ను ఉన్నటువంటి వ్యతిరేకత. ఇంకోటి ఒక విషయం చెప్పాను మీకు, బైబిల్ మీద జరిగిన రీసెర్చ్లు అంటే బైబిల్ మీద జరిగినటువంటి పరిశోధనలు ప్రపంచంలో ఏ గ్రంథం మీద జరగలేదండి. బైబిల్ మీద జరిగినన్ని పరిశోధనలు ప్రపంచంలో ఏ ఇతర గ్రంథాల మీద కూడా జరగలేదు. అంటే అన్ని రీసెర్చ్లు జరిగాయా బైబిల్ మీద? అన్ని పరిశోధనలు జరిగాయా? ఎందుకు జరిగాయి అని అంటే, ఎక్కడో ఒక చోట ఏదైనా కానీ ఏమంటే వాస్తవానికి విరుద్ధముగా ఉంది అన్నట్టుగా తేలితే అసలు బైబిల్ లేకుండా చేయటానికి. కానీ విచిత్రం ఏంటంటే చాలా పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనల ఫలితాలు ఏంటంటే అందరి నోర్లు మూతపడ్డాయి. కారణం అది బైబిల్కున్న విశిష్టత అండి. అది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, బైబిల్ కళ్ళకద్దుకోవాల్సిన పుస్తకం. పాపం ఆ సార్ చెప్పారు కదా, బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలట? మనకు తెలిసిందే, తల దగ్గర పెట్టుకోవాలట. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి, తల దగ్గర కాదులే కానీ తలకాయలో పెట్టుకోవాలి. అర్థమైందా? తలంపుల్లో ఉండవలసిన పుస్తకం అండి. తలంపులలోకి వెళ్ళాలి, ఆలోచనలోనికి వెళ్ళాలి, హృదయం లోపలికి వెళ్ళాలి. ఎలా? ఇది దేవుని గ్రంథం. ఇది స్వయంగా దేవుడే వ్రాయించిన పుస్తకం. దీనికి సంబంధించి చరిత్రపరమైన ఆధారాలు చూసాం, భౌగోళికమైనవి చూసాం గత ఎపిసోడ్స్లో. ఆర్కియాలజికల్ పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఆధారాలు కూడా మీకు చూపించాను. ఆ తర్వాత ప్రవచన నెరవేర్పుకు సంబంధించినవి కూడా మీరు విన్నారు. ఈరోజు శాస్త్రీయమైనటువంటి సంగతులు అన్నీ చెప్పే సమయం లేదులే మనకు. కేవలం ఏంటంటే కేవలం మచ్చుకు ఒక 2, 3 సమయాన్ని బట్టి 4 అంతే. కొన్ని విషయాలు మాత్రమే మీకు ముందు పెట్టి, బైబిలు ఇది సైంటిఫికే, బైబిల్ శాస్త్రీయమైనదే అని మీకు ఒక విశ్వాసాన్ని, మీకు ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం. ఏమండి, మొట్టమొదట మనం చూస్తుంటే బైబిల్లో నిజంగా అనేకమైనటువంటి శాస్త్రీయమైన సంగతులు ఉన్నాయి. అయితే బైబిల్ సైన్స్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో చాలా సైంటిఫికల్ ఇష్యూస్ ఉన్నాయి. సైంటిఫికల్ సంగతులు దేవుడు చాలా రాయించాడు. అలా అని బైబిల్ సైన్స్ బుక్ కాదు, ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఆదికాండం అనే ఆరంభ పుస్తకం ఉంది చూసారా? ఆదికాండం అనే ఆరంభ పుస్తకం. ఈ ఆరంభ పుస్తకం ఏదైతే ఉందో, ఈ ఆరంభ పుస్తకం ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నిటికీ మూల పుస్తకం అదే. ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో, ఈ శాస్త్రాలన్నింటికి ఆరంభ పుస్తకం ఏంటయ్యా అంటే ఆదికాండం అనే ఆరంభ పుస్తకమే అన్ని శాస్త్రాలకు మూలం. ఎందుకు? జంతు శాస్త్రం చూసినా ఆదికాండంలో కనబడుతుంది, పక్షి శాస్త్రం చూసినా అక్కడే కనబడుతుంది, ఖగోళ శాస్త్రం చూసినా అక్కడే కనబడుతుంది, మానవ శాస్త్రం చూసినా అక్కడే కనబడుతుంది. కనుక ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నింటికి కూడా బిగినింగ్ ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ ఆదికాండం అనే ఆరంభ పుస్తకం. ఇక అక్కడ నుంచి వెళుతూ ఉంటే యోబు గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి సైన్స్ విషయంలో ఇంకా చాలా డెప్త్లోకి వెళ్ళినట్టుగా చాలా సంగతులు ఆ యోబు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు అవన్నీ కూడా మనం మాట్లాడుకునే సమయం కాదు అని మీతో చెప్పాను కదా. ఎందుకంటే మనం సైన్స్ మాట్లాడుకోవడానికి కాదు ఇక్కడ మనం కూర్చుంది, బైబిల్ మాట్లాడుకోవడానికి వచ్చాం మనం అంతా కూడా. అయితే బైబిల్ మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడక్కడ కొంతమంది ఎదురవుతూ బైబిల్ సైంటిఫికల్ కాదు అని అంటున్నారు కనుక వాళ్ళకు అవును అని చెప్పటానికి అవసరానికి మేర కొన్ని సంగతులు మనం మాట్లాడుకుంటున్నామే తప్ప సైన్స్ మాట్లాడుకోవడానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనం కూర్చున్నది సైన్స్ మాట్లాడుకోవడానికి కాదు, అవసరాన్ని బట్టి. ఈ మాట మీరు మర్చిపోకూడదు. అవసరమును బట్టి ఏమన్నా ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పాలి అనేది అది మన బాధ్యత కనుక వాడికి సమాధానం చెప్పగలిగిన సంగతులు కొన్ని మనం నేర్చుకోవటానికి తప్ప బైబిల్ మన సైన్స్ మాట్లాడాలని దేవుడు మనకు చేతికి బైబిల్ ఇవ్వలేదు. ఇది కూడా మీకు ముందుగానే చెప్తున్నాను. ఇక దేవుడు బైబిల్లో రాయించిన ఎన్నో సైంటిఫికల్ ఇష్యూస్లో మొట్టమొదటి ఒక విషయాన్ని మీకు చెప్తాను. అదేంటంటే విజ్ఞాన శాస్త్రం. ఏమండి, ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రాచీన రచనలు ఏవైతే ఉన్నాయో, ఏమంటే ఈ సైన్స్ అనేది ఎలా ఉంటుందనంటే ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేది కాదు. మీకు తెలుసు కదా, సైన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే పాతది ఏమైపోతుందంటే పక్కకి వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ముందు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, ముందు ప్రతిపాదించిన సంగతులు ఏవైతే ఉన్నావో అవి తప్పండి, ఇప్పుడు ఇది లేటెస్ట్ సైన్స్ అని అంటే అప్పుడప్పుడు చూసారా. ఇది మీరు చెప్తే మీకు అర్థం కాదేమో. మీరు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్. మీ అందరిలో బోల్డ్ అనే యాప్స్ ఉంటాయి కదా, అందులో యాప్స్ ఉంటాయి. అప్పుడప్పుడు యాప్స్ అన్ని కూడా ఏమడుగుతుంటే అప్డేట్ అని అడుగుతుంటాయి, అప్డేట్ అని అడుగుతుంటుంది.
ఇప్పుడు మరి నీ మొబైల్లో ఉన్నది ఏంటి? అది ఓల్డ్ అనమాట. అది అర్థమైందా? నీ దగ్గర ఉన్నటువంటి యాప్ ఏదైతే ఉందో అది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చిందండి, ఇప్పుడు కొత్తగా ఏమంటే న్యూ లాంచ్ అయిందండి, దాన్ని అప్డేట్ చేసుకోండి. మీరు ఇంకా ఏంటి అక్కడే ఉన్నారు? ఇది ఎలా నిజమో సైన్స్ కూడా ఏంటంటే ఎప్పుడు ఒక చోట ఆగేది కాదు. అది సైన్స్ మారుతూ ఉంటుంది. సైన్స్ మారుతూ ఉన్నప్పుడల్లా ఏమైపోతుంటాయనంటే అప్పటి వరకు వాళ్ళు చెప్పినవి, అప్పటి వరకు వాళ్ళు ప్రతిపాదించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కకి వెళ్ళిపోయి కొత్త విషయాలు అనేవి ముందుకు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ విషయాన్ని మీరు అలా మనసులో పెట్టుకోండి. ఇక బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి విషయం ఏంటంటే బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ అప్డేట్ అవ్వదు. అంటే బైబిల్ ఎప్పుడు కూడా మారదు. బైబిల్ ఎందుకు మారదు అని అంటే దేవుడు మారేవాడు కాదు. ఆయన దేవుడు మారేవాడా? దైవత్వం అన్న మాటకు అర్థం తెలుసా మీకు? దైవత్వం అనే మాటకు అర్థం తెలుసా? దైవత్వము దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క క్యారెక్టర్. ఏంటి దేవుని క్యారెక్టర్? దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండటం. అది దేవుని యొక్క క్యారెక్టర్. అది ఇప్పుడు మన గురించి మన క్యారెక్టర్ చెప్పామనుకోండి, నిన్న ఒకలా ఉంటాం, ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఇంకొకలా ఉంటాం, ఎల్లుండికి ఎలా ఉంటాం మనకే తెలియదు. మనదంతా అపరిచితుల క్యారెక్టర్ మనదంతా కూడా. ఎందుకంటే ఏ క్షణానికి ఏ స్వరూపంలోకి మారిపోతామో మనకే తెలియదు. దేవుడు అలాంటి వాడు కాదు కదా. దేవుడు ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఆయన ఏకరీతిగానే ఉంటాడు. మరి ఎప్పుడూ మారని దేవుడు ఆయన మాట మారుతుందా? ఎప్పుడు దేవుడు మారడట. దేవుడు మారినప్పుడు దేవుడు మాట కూడా మారదు. కనుక బైబిల్ మారదు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనంటే అది శిలాశాసనం అన్నమాట. ఇక ఆ మాట చెక్కు చెదరదు, ఎప్పటికలా ఫిక్స్ అయిపోవాల్సిందే దానికి. కనుక శాస్త్రం అనే సైన్స్ అనేది అది డెవలప్ అవుతున్న కొద్దీ మారుతూ వస్తుంది. కానీ దేవుడి మాట అది ఎప్పుడూ కూడా మారదు. అలా ఎప్పుడు మారని దేవుని మాటల్లో విజ్ఞానం ఉందా? దేవుని మాటల్లో శాస్త్రం ఉందా? దేవుని మాటల్లో నిజంగా సైన్స్ ఉందా అంటే నీకు ఎంత కావాలో అంత ఉందయ్యా. ఏమండి, రీసెంట్గా విశ్వం యొక్క నిర్మాణాన్ని గురించి ఏమంటే హెర్బర్ట్ స్పెన్సర్, మీకు స్క్రీన్ మీద మీకు చూపిస్తాడు, మీరు చూడండి. ఆయన హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త సుమారు ఇతని యొక్క జీవించిన కాలం ఏంటంటే 1820 to 1909 అంటాం. ఏమంటే 1820 నుంచి 1909 ఈ మధ్యకాలంలో జీవించినటువంటి ఈ హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి ఈ వ్యక్తి విశ్వం గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. విశ్వం గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని పట్టుకొని ఇతన్ని ఏదో విజ్ఞాన శాస్త్రానికి ఏదో చాలా గొప్పవాడు, ఏదో గొప్ప సూత్రం ఫార్ములా కనిపెట్టాడు అని ఇతన్ని చాలా పొగిడేశారు అందరూ కూడా. విషయం ఏంటంటే ఇతను చెప్పింది బైబిల్కి ఎప్పుడు పాతది. అది ఇంతకీ ఇతను ఏం చెప్పాడంటారా? అతను చెప్పిన చూస్తున్నారా స్క్రీన్ మీద? విశ్వం యొక్క నిర్మాణంలో చూడండి. విశ్వం యొక్క నిర్మాణంలో ఏమండి కాలము, 2 కార్యము, 3 శక్తి, 4 ఆకాశం, 5 పదార్థం. తెలుసు కదా, కాలం అంటే టైం, కార్యము అంటే కార్యం అంటే యాక్షన్ లేదంటే వర్క్ అనమాట. నెక్స్ట్ 3వది ఏమన్నాడు? శక్తి అన్నాడు. శక్తి అంటే పవర్ లేదా ఫోర్స్. ఓకే, 3వది. 4వది ఏంటంటే ఆకాశం అంటే స్పేస్. 5వది వచ్చేసి పదార్థము అంటే మ్యాటర్. విశ్వము యొక్క నిర్మాణములో ఈ 5 ఉన్నాయి అన్నాడండి. ఏంటి? విశ్వము ఆరంభములో విశ్వం ఏర్పడినప్పుడట ఈ 5 ఉన్నాయట విశ్వ నిర్మాణములో ఈ 5 ఉన్నాయని ఎప్పుడు చెప్పాడు అయ్యగారు అంటే 19వ శతాబ్దం. 1820 అంటే 19th century అవుతుంది అది. కనుక 1820లో ఈ హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి ఈ వ్యక్తి విశ్వ నిర్మాణములో ఈ 5 ఉన్నాయని చెప్పినందుకు ఇతను ఏదో కొత్తగా గొప్పగా ఫార్ములా కనిపెట్టాడు. అసలు విశ్వ నిర్మాణం గురించి ఎలా చెప్పగలిగాడండి ఇతను? విశ్వం ఏర్పడి ఇప్పటికీ కొన్ని 100 కోట్ల సంవత్సరాలు కదా. కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఆ విశ్వ నిర్మాణములో ఏమున్నాయో అన్నది ఇప్పుడు ఇతను ఎలా చెప్పగలిగాడు? కాబట్టి ఇతను చాలా గొప్పోడండి. ఆయన కోసం చాలా గొప్పగా మాట్లాడేశారు. విచిత్రం ఏంటంటే ఇతను నిన్న మొన్న చెప్పాడు విశ్వ నిర్మాణంలో ఇవి ఉన్నాయని. కానీ మన బైబిల్లో ఆది కాండములో
ఆది కాండములోని మొదటి అధ్యాయంలోని మొదటి వచనంలోనే ఈ 5 సంగతులతోనే బైబిల్ ప్రారంభం అవటం మనం చూస్తుంటాం. ఆది యందు అన్నాడండి. ఆది యందు అంటే ఆ మాటలో మనకి ఏం కనపడుతుంది? ఆది అంటే ఏంటది? టైం. దేవుడు అన్నాడు. నెక్స్ట్ దేవుడు అంటే ఏంటనమాట? శక్తి, ఫోర్స్ లేదా పవర్. భూమి అన్నాడు. భూమి అంటే ఏంటి? మ్యాటర్, పదార్థం. భూమి అంటే ఆకాశము అన్నాడు. ఆకాశము అంటే ఏంటి? స్పేస్. సృజించెను అన్నాడు. చేసెను, కార్యము, పని. అంటే ఈ 5 విషయాలు విశ్వ నిర్మాణములో ఈ 5 ఉన్నాయని చెప్పినటువంటి హెర్బర్ట్ స్పెన్సర్ నిన్న మొన్న చెప్పాడు. కానీ బైబిల్లో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోషే ద్వారా రాయబడిన ఈ ఆది కాండములో ఆరంభంలోనే ఈ 5 సంగతుల గురించి మాట్లాడుతున్నాడంటే మరి ఈయనకెవరు చెప్పారు మోషే గారికి? అంటే సుమారు ఏమండి ఇతను చెప్పింది ఒక 1800, అక్కడ బైబిల్లో రాయబడింది ఎప్పుడు 1500. 18 + 15 కలిపారనుకోండి మొత్తం 33. సుమారు 3300 సంవత్సరాల క్రితమే విశ్వ నిర్మాణంలో ఈ 5 ఉన్నాయని బైబిల్ ఎప్పుడో చెబితే ఇవి ఉన్నాయని హెర్బర్ట్ స్పెన్సర్ చెబితే ఆయన సైంటిస్ట్ అన్నారు, అది సైన్స్ అన్నారు. మరి అవే బైబిల్ కూడా చెబితే బైబిల్ ఎందుకు మతం అంటున్నారు? ఏమండి హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పేటప్పటికి దండేశారే. హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పేటప్పటికి అతను చాలా గొప్పోడు, మేధావి అన్నారే. మరి అవే మాటలు బైబిల్లో ఎప్పుడో రాయబడితే దీన్ని మాత్రం ఎందుకు మతం అని పక్కన పెట్టారు చెప్పండి? ఇది వివక్ష కాదా? ఇది పక్షపాతం కాదా? అంటే మనోడు చెబితే మంచి, బైబిల్ చెబితే చెడా? ఎలా అవుతుంది చెప్పండి? దీన్ని ఏమంటారు అని అంటే ఇది న్యాయం కాదు, ఇది జస్టిస్ కాదు, ఇది అన్జస్టిస్, ఇది అన్యాయం. ఇది కనుక మొట్టమొదటి విషయాన్ని మనం చూసాం. విశ్వ నిర్మాణములో ఈ 5 విషయాలు ఉన్నాయి అని హెర్బర్ట్ స్పెన్సర్ ఈ 19th సెంచరీలో చెప్పాడు. కానీ బైబిల్లో ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితమే ఈ 5 ఉన్నాయి అని మోషే గారి ద్వారా దేవుడు ఎప్పుడో వ్రాయించేశాడు. ఇది మొదటి విషయం. ఇది విశ్వానికి సంబంధించిన సంగతి, మర్చిపోకూడదు. ఇక నెక్స్ట్ రెండో విషయాన్ని చెప్తాను. రెండో విషయం, ఎందుకంటే సమయం లేదు కదా. రెండో విషయం ఏంటంటే ఖగోళం గురించి. స్పేస్లోకి వెళ్ళినప్పుడు మనం ఆస్ట్రానమీ అంటారు కదా, ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ అంటారు. ఇప్పుడు ఖగోళంలోనికి వెళ్ళామా? ఖగోళంలో మనం చూసినప్పుడు ఖగోళంలో అంతరిక్షంలో నక్షత్రాలు ఉన్నాయి. విచిత్రం ఏంటి చెప్పమంటారా? క్రీస్తుకు పూర్వం కొంతమంది జ్ఞానులుగా పిలువబడ్డారు. అలా జ్ఞానులుగా పిలువబడిన వారు ఏం చేశారు అని అంటే అప్పటికి ఇంకా హబుల్ టెలిస్కోప్ అనేది ఇంకా టెలిస్కోప్ అనేది లేదు. టెలిస్కోప్ అనేది రీసెంట్గా కదా కనుగొన్నారు. మరి అప్పుడు ఏమున్నా? అప్పుడు టెలిస్కోప్ లాంటి ఏమీ లేవు కదా క్రీస్తుకు పూర్వం అంటే. అప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా మనం లెక్కించవచ్చు అని చెప్పి జ్ఞానులు, మేధావులు అనుకున్నటువంటి వారిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరుని చెప్తున్నాను, హిప్పార్కిస్. మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు చూడండి. హిప్పార్కిస్ చూడండి, అక్కడ హిప్పార్కిస్ అన్నాడు ఆయన. ఈ హిప్పార్కిస్ అనేటువంటి ఈ సైంటిస్ట్, ఓకేనా, ఈ సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఇతను జీవించిన కాలం ఎంత అంటే క్రీస్తుకు పూర్వం వచ్చాడా 190, క్రీస్తుకు పూర్వం 190 నుంచి క్రీస్తు పూర్వం 120 వరకు ఈ మధ్యకాలంలో జీవించాడు. ఇతను ఆ రోజుల్లో ఖగోళ శాస్త్ర పితామహుడుగాను, చాలా తత్వవేత్తగాను ప్రజలందరి చేత చాలా గొప్పగా పిలువబడినటువంటి వ్యక్తి అండి. ఇతను చేసిన పని ఏంటంటే నక్షత్రాన్ని లెక్కబెట్టాను అనేసాడండి. నక్షత్ర మండలాలు లేదా నక్షత్ర రాసులను నేను లెక్క పెట్టాను అన్నాడు. లెక్క పెట్టారా? నక్షత్రాన్ని లెక్క పెట్టారు. అవును, నక్షత్రాన్ని లెక్క పెట్టాను అన్నాడు. ఎన్ని ఉన్నాయి చెప్పండి నక్షత్రాలు అన్నప్పుడు ఏమంటే నక్షత్రాల గురించి ఆయన చెప్పినటువంటి లెక్క ఎంత అంటే, ఆయన లెక్కల్లో తేలింది ఎంతంటే 850 ఉన్నాయటండి స్టార్స్. జ్ఞాని ఆయన. మీకు అర్థమైందా? ఎవరైనా ఏమండి అబద్ధాలు కాదు. ఆ పేరు మీద మీరు కొట్టిన ఎట్లా చూడండి అవే వస్తాయి. ఆయన పేరు మీద మీరు, అందుకే మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఆయన పేరు మీద మీరు కొట్టినప్పుడు ఇతను స్టార్స్ను లెక్కించాడు, నక్షత్ర రాసులను లెక్కించాడు. అలా లెక్కించినప్పుడు అతనికి తేలిన ఆ లెక్క ఎంత అంటే 850 నక్షత్ర రాసులు ఉన్నట్టుగా ఇతను చెప్పాడు. ఇతను ఎప్పుడు క్రీస్తుకు పూర్వం వాడు, 190 నుంచి జీవించిన వాడు. రైట్, పక్కన పడేద్దాం అతన్ని. నెక్స్ట్ వచ్చిన వాడు ఎవరు అని అంటే టాలమీ వచ్చాడు. ఏమంటే నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ టాలమీ క్రీస్తు శకం ఇతను. క్రీస్తు శకంలో ఈ టాలమీ అనేటువంటి వ్యక్తి
ఇతను కూడా నక్షత్రాలను లెక్కించవచ్చు అని చెప్పి ఇతను కూడా లెక్కించాడట. అయితే ఇతనికి ఎంత వచ్చిందంటే లెక్క 1056 వచ్చిందట ఇతనికి లెక్క. అర్థమైందా? ఈ టాలమీ అనేటువంటి ఈ సైంటిస్టు నక్షత్రాలను లెక్కించగా ఇతనికి ఎంత అందింది లెక్క అంటే 1056 ఉన్నాయంటే ముందు చెప్పినటువంటి హైపార్కి చెప్పింది తప్పు, అతన్ని పక్కన పెట్టండి, నేను చెప్పింది రైటు, 1056 అన్నాడు. అప్పుడు అందరూ భలే 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 నక్షత్రం లెక్క పెట్టడం మామూలు విషయమా అని అందరూ కూడా ఈ టాలమీకి చప్పట్లు కొట్టి మా మేధావి గొప్పడు అని చెప్పి ఆయన కూడా పక్కన పెట్టేశారు. అయితే ఈలోపు ఏం జరిగింది? ఈలోపు టెలిస్కోప్ కనుగొన్నారు. ఏమండి అది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఏమండి ఈ 20th century 90sలోనే కనిపెట్టారు. 90sలోనే కనిపెట్టారు. ఈ 1950-59 ఆ మధ్యకాలంలో అనుకుంటాను, మేబీ. మొత్తానికైతే 20వ శతాబ్దంలో టెలిస్కోప్ కనిపెట్టారు. ఈ టెలిస్కోపు కనిపెట్టిన తర్వాత టెలిస్కోపు గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత టెలిస్కోపులో నుంచి నక్షత్రాలను చూడటం ప్రారంభించారు. అప్పుడు ఎప్పుడైతే టెలిస్కోప్ అంటే దూరదర్శిని, ఈ టెలిస్కోప్లో నుంచి నక్షత్రాలను చూడటం ప్రారంభించారో అప్పుడు వాళ్ళకి తేలిన విషయం ఏంటంటే, ఎవడు చెప్పాడు 856 అని, ఎవడు చెప్పాడు 1050 అని, అసలు ఆ నక్షత్రాలు చూస్తే మతిపోతుంది మాకు, ఆటను లెక్కించడం మా వల్ల అనేసారండి. ఏమండి వీళ్ళంతా ఎవరు? సైంటిస్టులు. ఇప్పుడు వీళ్ళు 850 అంటే 850 అనేసారు, వీళ్ళు 1050 అంటే 1050 అనేసారు. వీళ్ళందరినీ ఏమన్నారంటే వీళ్ళందరినీ గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు అన్నారు. మీ ఇష్టం లేండి అంటే అనండి, వాళ్ళను తప్పేం కాదులేండి, మీ ఇష్టం అది. కానీ వీళ్ళు నిన్న మొన్న చెప్పినటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని కూడా నిజం అనుకొని వాళ్ళు నమ్మేశారు. కానీ విషయం ఏంటంటే ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూసినప్పుడు కొన్ని వందల సంవత్సరాల పూర్వం, క్రీస్తుకు ముందు కొన్ని వందల సంవత్సరాల కాలం అండి సుమారు. అది క్రీస్తుకు పూర్వం ఎంతని మనం చెప్పుకోవచ్చు అని అంటే అబ్రహాము గారి కాలం కదా. సరే, అబ్రహాం గారి కాలంతో మనకు పనే ఉందిలే, కానీ వ్రాయబడిన కాలాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. ఆదికాండం రాయబడిన కాలం మనకు కావాలి. ఆదికాండం రాయబడిన కాలం ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 1400, 1500, 1500 మనం వేసేసుకోవచ్చు. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోషే గారి ద్వారా వ్రాయబడినటువంటి ఈ ఆదికాండములో ఈ నక్షత్రాల గురించి వ్రాయబడిన మాట ఏంటో ఒకసారి ఒక మాట మీరు చూస్తారా? 15వ అధ్యాయం 5వ వచనం. ఏమంటే త్వరగా ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ దేవుడు అబ్రహామును పిలుస్తాడు. దేవుడు అబ్రహామును పిలిచి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ వెలుపల కథను తీసుకొని వచ్చి, అబ్రహాము ఒక్కసారి ఆకాశము వైపు నువ్వు ఎలా చూడాలి? ఆకాశం వైపు చూడన్నాడా, తేరి చూడు అన్నాడా? ఆకాశం వైపు చూడు అంటాం వేరు, తేరి చూడు అన్నాడు. చూసారా బైబిల్ ఎంత చక్కగా రాయబడిందో చూడాలి మీకు. ఏమంటే అది బైబిల్ అంటే ఎవ్వడు కూడా అంటే బైబిల్ తప్పు పట్టడానికి లేదండి. కావాలని తప్పు పడుతున్నామని మనం ఏం చేయలేమనుకోండి. మనమే అంటాం కదా, నిద్రపోతున్నవాడిని లేపచ్చులే కానీ నటిస్తున్నామని మనం ఏం లేపుతాం? నువ్వు లేపలేవు వాడిని, ఎందుకంటే నటిస్తున్నాడు. అలానే వాడు కావాలని బైబిల్ తప్పన్న వాడితో మనమే మాట్లాడగలం. కనుక ఇదంతా కూడా ఆ బ్యాచ్ అది వేరులేండి, వాళ్ళని వదిలేద్దాం మనం. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేవుడు, అబ్రహాము నువ్వు చూడండి, తేరి చూచి, జాగ్రత్తగా చూచి నక్షత్రములను లెక్కించుము, నీ చేతనైతే లెక్కించు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? నీ చేతనైతే లెక్కించు అబ్రహాము అన్నట్టు తన అర్థం ఏంటి చెప్పండి? అబ్రహాముకు చేత కాదు. ఎందుకు? లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి కనుక. మరి ఈ సంగతి ఎప్పుడు రాయబడింది బైబిల్లో? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో లెక్కించలేనన్ని నక్షత్రాలు ఉన్నాయని మోషే గారి ద్వారా రాయబడిన గ్రంథం ఉన్నా ఎవరు చెప్పింది నమ్మారు? హిప్పార్కిస్ అనేవాడు చెప్పాడే 850 అని. ఆ తర్వాత ప్లేటో చెప్పాడే 1050 అని. ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ చెప్పినటువంటి దాన్ని నమ్మారు, కానీ లెక్కించలేనని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయని మోషే ద్వారా ఆదికాండంలో చెప్పబడిన మాటని ఎందుకు నమ్మలేదు అనంటే ఇది మత పుస్తకం. అంతేకాదండి, చాలా ఉన్నాయి. ఇంకా ఇర్మియా గ్రంథం 33:22 ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను
ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగా. ఆ పదం చూడండి అక్కడ, ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టు. ఈ మాట ఎప్పుడు రాయబడింది? ఇర్మియా గారు ఎప్పటివాడు అంటే క్రీస్తుకు ముందు 600 సంవత్సరాలు, మర్చిపోకూడదు. ఇర్మియా గారు ఎప్పటివాడు? క్రీస్తుకు ముందు 600. అంటే ఈ హిపోక్రిస్ అనేవాడు చెప్పకముందే ఈ విషయాలన్నీ రాయబడ్డాయి బైబిల్లో, ఆయన కంటే ముందే రాయబడ్డాయి. మరి ఆల్రెడీ రాయబడితే రాయబడిన మాట ఎందుకు నమ్మలేదు మీరు అంటే, ఇది మతం, ఇది మతం, ఇది మతం, ఇది ఇందులో సైన్స్ ఉండదు. ఏమండి, నిజమైనటువంటి సైన్స్కు ఎప్పుడు కూడా బైబిల్ సపోర్టుగానే ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, ఏమండి, అంటే వాస్తవమైన సైన్స్ ఉంటుంది, విరుద్ధమైన ఎందుకు, రెండు ఉన్నాయి. విజ్ఞానం అన్నది ఏదైతే ఉందో దానికి బైబిల్ ఎప్పుడు కూడా సపోర్టుగానే ఉంటుంది. అంతే తప్ప బైబిలు విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధం మాత్రం కానే కాదండి. అయితే కొంతమంది ఎందుకు బైబిల్ కోసం బైబిల్లో అన్సైంటిఫికల్ ఇష్యూస్ ఉన్నాయని కావచ్చు, బైబిల్ శాస్త్రీయమైనది కాదు అని, బైబిల్ మతం ఉందని, అందులో పిచ్చి ఉందని ఎందుకు అంటున్నారు అని, దీనికి కారణం ఎవరంటే మనమే అంటే క్రైస్తవులని అర్థం, మన బోధలని అర్థం. అర్థమైందా? మన బోధలు ఎలా అయిపోయారంటే అవతలవాడు నమ్మేటట్టుగా లేవు, అవతలవాడు 100 ప్రశ్నలు అడిగేటట్టుగా ఉన్నాయి. మన బోధలు ఎలా అయిపోయాయంటే క్రైస్తవ్యంలో ఎదుటివాడిని నమ్మించే విధంగా లేవు బోధలు, ఎదుటివాడు 100 ప్రశ్నలు అడిగే విధంగా చేశాం. అందువల్ల బైబిల్ అంతా కూడా ఇలానే ఉంది అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారనమాట. అది విషయం. అంటే బైబిల్ అన్సైంటిఫికల్ బుక్ అని చెప్పటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రధానమైన కారణాలలో ఒకటేంటంటే మనం మాట్లాడుతున్న విధానం, మనం చేసినటువంటి బోధలు, మనం చేసిన ప్రసంగాలు కూడా కారణమే. అంతా అని చెప్పను, ఇది ఒక కారణం అని చెప్తున్నాను అంతేనండి. ఏమన్నాడు ఇక్కడ? నక్షత్రాల గురించి మొత్తానికి ఒక విషయం తేలిపోయిందా? నక్షత్రాల గురించి తేలిపోయిందా? ఈరోజు శాస్త్రం, ఆధునిక శాస్త్రం చెప్పే సంగతి ఏంటంటే, టెలిస్కోప్ కనిపెట్టబడిన తర్వాత, టెలిస్కోప్ నుంచి నక్షత్రాలను చూసిన తర్వాత అసలు ఏ లెక్క పెట్టగలండి బాబు నక్షత్రాలను మనం లెక్కించలేము అన్నారు. ముందు లెక్క పెట్టారు, మరి లెక్క పెట్టారు, తర్వాత ఏమన్నారు? లెక్కించలేము అన్నారు. మరి బైబిల్ ఏమన్నది? ముందు నుంచి బైబిల్ ఒకే స్టాండ్ మీద, చూసారా? బైబిల్ ముందు నుంచి ఒకే స్టాండ్ మీద ఉంది. బైబిల్ ముందు నుంచి ఎందుకు ఒకే స్టాండ్ మీద ఉందంటే దేవుడు కనుక. అందుకే మీకు ముందు చెప్పాను, దేవుడు ఆయన మారడు, ఆయన మాట కూడా మారదు. మరి ఏది మారుతుంది? శాస్త్రవేత్తలు మారుతుంటారు, సైన్స్ మారుతుంటుంది. శాస్త్రవేత్తలు మారుతూ ఉంటే ఆటోమేటిక్గా సైన్స్ కూడా మారిపోతూ ఉంటుంది. దేవుడు మారినప్పుడు దేవుని గ్రంథమైన బైబిల్ కూడా ఎప్పటికీ మారదు. ఇది ఎన్నో విషయం చూశారు ఇప్పుడు మీరు. రెండో విషయం దేని గురించి? ఇది ఖగోళాన్ని గురించి చూశారు. ఇప్పుడు ఒక్కసారి కిందికి వచ్చేద్దాం. నక్షత్రాల్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు ఒక్కసారి కిందికి వచ్చేస్తే మనం ఉన్న ఈ భూమి గురించి నేర్చుకుందామండి. ఈ భూమి గురించి ఏమన్నారు అని అంటే, ఈ భూమి ఒక విషయం చెప్తారు. భూమి గురించి 2 విషయాలు ఉన్నాయి మనకి ఇందులో. మొదటిది ఏంటంటే, భూమి ఎలా ఉంది? భూమి ఎలా ఉందంటే, ఏమంటే భూమి ఎలా ఉంది తెలుసు కదా. భూమి ఎలా ఉంది? బల్లపరుపుగా ఉందా, గుండ్రంగా ఉందా? భూమి ఎలా ఉంది? ఏంటండి మీరున్న భూమి, మనం ఉన్న భూమి అండి ఇది. మనం ఉన్న భూమి ఎలా ఉందో మనకు తెలియకపోతే ఎలా చెప్పండి? అందరూ భూమి ఎలా ఉంది బాగుందంటారేంటి? భూమి ఎలా ఉందంటే బాగుందంటారా? భూమి బాగానే ఉంది. భూమి ఎలా ఉందంటే ఏ షేప్లో ఉందని అర్థం, ఏ ఆకారంలో ఉంది. ఏ ఆకారం? సర్కిల్. పిల్లలు చెప్తున్నారు, వెరీ గుడ్, సర్కిల్. భూమి ఎలా ఉందట? గుండ్రముగా ఉంది అన్నారు. ఎవరు చెప్పారు భూమి గుండ్రంగా ఉంది, గోళాకారంగా ఉందని? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు? సైన్స్ చెప్పిందండి. ఈరోజు సైన్స్ చెప్పింది. సైన్స్ ఎవరు చెప్పారు అంటే, ఆల్మోస్ట్ 15వ శతాబ్దమా ఫెర్డినాండ్ మాజిలన్ వాడిని చూపిస్తారు చూడండి అక్కడ. చూడండి ఎలా ఉన్నాడు చూడండి. బాగా గడ్డం పెంచుకొని ఎలా ఉంటుంది చూడండి. శాస్త్రవేత్తలతో అలా ఉంటారండి ఆల్మోస్ట్. మీరు చూడండి, ఏ శాస్త్రంలో చూడండి గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే పాప వాళ్ళు ఇప్పుడు ల్యాబొరేటరీలో ఉంటారు, గడ్డం తీసుకునే సమయం కూడా ఉండదండి వాళ్ళకి బాబు. వాళ్ళ పరిశోధనలు, వాళ్ళ రీసెర్చ్లు అలాంటివి అనమాట. తినడానికి టైం ఉండదు, పడుకోవడానికి టైం ఉండదు, భార్య పిల్లలతో గడపడానికి ఉండదు. టైం చాలా వాల్యూ అండి వాళ్ళకి. అది తీసుకునే సమయం కూడా ఉండదండి వాళ్ళకు. అందుకే అలా ఉంటారు వాళ్ళు మ్యాక్సిమం. చూడండి ఎలా ఉన్నాడు ఆయన. ఎవరైనా? ఫెర్డినాండ్ మాజిలాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే, భూమి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పేసి భూమి చుట్టూ మొత్తం తిరిగి వచ్చి ప్రపంచం అంతా తిరిగేసి వచ్చాడట. ప్రపంచం తిరిగేసి వచ్చేసి ఆఖరికి ఏం చెప్పాడంటే, భూమి గుండ్రంగా ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చేసాను కదా, కాబట్టి మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారట. వచ్చేసరికి ఆయనకి ఏమర్థమైందంటే, భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది అన్నాడు. రైట్. భూమి గుండ్రంగా ఉందని ఈయన నిన్న మొన్న చెప్పాడు కదా. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది భూమి గుండ్రంగా ఉంది, భూమి గోళాకారంగా ఉందన్న సంగతి బైబిల్ ఎప్పుడు చెప్పిందనంటే, ఎప్పుడో
ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 1400. ఈయన చెప్పింది నిన్న మొన్న 15వ శతాబ్దం అని అంటే ఆయన అంతకుముందు 14వ శతాబ్దం యోబు గ్రంథంలో అంటే ఆల్మోస్ట్ 2800 సంవత్సరాలు, ఆల్మోస్ట్ నియర్లీ 3000 ఇయర్స్ అండి. 3000 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉంది అని బైబిల్లో రాయబడిందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి మీరు చూడాలి. యోబు గ్రంథం 37వ అధ్యాయం అటు చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై, ఆయన వలన అనగా దేవుని వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని చూడండి. భూగోళము, నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నాడు. ఇది ఎప్పటి మాట? ఫెర్డినాండ్ మాజిలన్ అనేటువంటి సైంటిస్ట్ నిన్న మొన్నటి చెప్పాను కదా, ఇతను 15th సెంచరీ వాడు, 14-15 మధ్యలో ఉన్నవాడు. కానీ ఈ బైబిల్లో చెప్పబడిన ఈ మాట క్రీస్తుకు పూర్వం 1400. అప్పుడే దేవుడు చెప్పేశాడు. మరి ఆ రాసినటువంటి యోబు గారు మనం కాసేపు అనుకుంటే, యోబు గారు ఎలా రాశాడబ్బా? ఈ ఫెర్డినాండ్ మాజిలన్ భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ప్రపంచం అంతా తిరిగేసి వచ్చి రాశాడు, అంతే కదా. మరి యోబు గారు ఈయన కూడా ప్రపంచం అంతా తిరిగేసి వచ్చి కూర్చొని రాశాడా? మరి ప్రపంచం అంతా తిరిగి వచ్చి రాయినప్పుడు మరి భూమి గుండ్రంగా ఉందని ఎలా తెలిసి నాకు? ఒకటి. రెండోది, పోనీ యోబు గారు అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపాడా? అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపి అక్కడి నుంచి ఆ శాటిలైట్ పంపిన ఫోటో చూసి భూమి గుండ్రంగా ఉందని రాశాడంటారా? మరి యోబు గారి కాలానికి ఒక టెలిస్కోపు లేదు, యోబు గారి కాలానికి ఒక శాటిలైట్ లేదు, యోబు గారి కాలానికి యోబు గారు మొత్తం తిరిగేసి ఏమీ రాలేదు. అయినప్పటికీ కూడా ఇదే శాస్త్రవేత్త చెప్పినటువంటి సంగతి అప్పుడే ఎలా చెప్పాడో నువ్వు నాకు చెప్పాలి. బైబిల్ దేవుని గ్రంథం కాదని సులువుగా నేస్తున్నావు కదా. భూమి గుండ్రంగా ఉందని చెప్పటానికి, భూమి గోళాకారంగా ఉందని చెప్పటానికి వీళ్ళు ఇన్ని పరిశోధనలు చేసి చెప్పినప్పుడు మరి ఈయన ఏ పరిశోధన చేయకుండా చెప్పాడు అంటే ఎలా చెప్పి ఉండొచ్చో నువ్వు చెప్పు. ఖచ్చితంగా చెప్పాలి దేవుడు చెప్పాడని. అది యోబు గొప్పతనం కాదు, యోబు గ్రంథం రాసిన ఆయన గొప్పతనం కాదు, ముమ్మాటికి దేవుడే పలికించిన మాట అండి. ఎందుకంటే చేసిన వాడండి. విచిత్రమైన చెప్పమంటారు, చేసినవాడు. ఎవరు చేశారు భూమిని? దేవుడు చేశాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనమండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి, మరి కలుగజేసిన వాడికి ఎలా ఉందో చెప్పడం పెద్ద విషయమా? మీకు అర్థమైందా? కలగజేసిన వాడెవరు? దేవుడు, యెహోవా. మరి కలగజేసినటువంటి దేవుడైన యెహోవాకు ఆయన కలగజేసిన భూమి గుండ్రంగా ఉందా, లేదా బల్లపరుపుగా ఉందా, లేదా స్తూపాకారంలో ఉందా, లేదంటే ఏమంటే చతురస్రాకారంలో ఉందా? ఆయన తెలీదా? చేసినవాడు ఆయనే కదా. కనుక ఏమండి యోబు గ్రంథంలో ఎలా వ్రాయబడింది భూమి గోళాకారంగా ఉంది అని అంటే చేసినవాడు దేవుడు కనుక చేసిన దేవుడే చెప్పాడు. కాబట్టి బైబిలు ఎవరు రాయించిన పుస్తకం అయితే దేవుడు, మనిషి కాదు. ఇంకొకటి చెప్తాను భూమి గురించి. ఇప్పుడు భూమి ఏ ఆకారములో ఉందన్న సంగతి మాత్రం మాట్లాడుకున్నాం. రెండవది ఏంటంటే ఈ భూమి ఎక్కడుంది, నెక్స్ట్ ఏంటంటే ఈ భూమి ఎక్కడుంది అనేది నా ప్రశ్న. భూమి ఎక్కడుంది చెప్పండి. మీ ఇల్లు ఎక్కడుందంటే సరిగ్గా చెప్తారు మీరు. భూమి ఎక్కడుంది? భూమి శూన్యములో ఉంది. శూన్యములో ఎలా ఉందట భూమి? శూన్యములో వేలాడుతూ ఉంది. ఇది ఎవరు చెప్పారు? బైబిల్. ఏమండి బైబిల్లో రాయబడిన మాట అండి. యోబు గ్రంథం ఒక్కసారి, ఎందుకంటే ఇది చాలా కీ, ఏమంటే మన కీ పాయింట్ ఇది. యోబు గ్రంథం 26వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములో ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడ తీసెను. శూన్యము పైని భూమిని వ్రేలాడ తీశాను. భూమిని దేవుడు ఎక్కడ వ్రేలాడ తీశాడు అంటే శూన్యములో. ఏమండి భూమి శూన్యములో ఉందని చెప్పటం చిన్న విషయం అనుకుంటున్నావా? నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనకు అర్థం కావట్లే ఈ విషయం. ఎందుకు అని అంటే చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలియటం లేదండి. ఇది చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలియటం లేదు, సులువుగా రాయబడి చదువుకుంటున్నాం అంతే కదండి. ఇప్పుడు మొబైల్ ఉందండి, ఫోన్ రాగానే ఏమో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాం అంతే. లేదా మన ఫోన్ చేయకుంటే బట్టి డైలోకి వెళ్ళిపోతాం, చక్కగా నెంబర్ చూసుకుంటాం, కొట్టేస్తాం, మెసేజ్ రాగానే చూసుకుంటాం అంతే తప్ప అసలు నేను ఫోన్ చేయగానే
ఎక్కడో ఉన్న ఆ వ్యక్తికి ఫోన్ ఎలా వెళ్తుందబ్బా, నేను ఇక్కడున్న మాట్లాడుతుంటే ఆడికి ఎలా వినపడుతుందబ్బా అని ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారండి దీర్ఘంగా? ఎప్పుడైనా ఆలోచించారు అసలు? లేదండి. మనం ఏ ఫోన్ కొనాలని ఆలోచిస్తాం, ఏ ఫోన్ బాగుందని ఆలోచిస్తాం, ఏ ఫోన్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయని ఆలోచిస్తాం, ఏది మన బడ్జెట్లో ఉందని ఆలోచిస్తాం తప్ప అసలు ఫోన్ ఎలా పనిచేస్తుంది అది మనకు ఏమంటే ఎప్పుడైనా కానీ మీరు రీసెర్చ్ చేశారో చెప్పండి. అది మనకు నథింగ్, మనకు అవసరం లేదనుకుంటాం అంతే. ఈరోజు చాలా సింపుల్గా మాట్లాడే మాట ఏంటంటే భూమి శూన్యములో దేవుడు వేలాడదీశాడు అంటున్నాం. చాలా సులువుగా మాట్లాడేస్తుంటాం మనం. కానీ దీని వెనకాల హిస్టరీ, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అంత సులువైనటువంటి విషయం కాదండి. ఇది చాలా విజ్ఞానంతో కూడుకున్న సంగతి. చాలా విజ్ఞానం ఇందులో ఉంది. ఏంటి చెప్పమంటారా? ఇదే విషయాన్ని గురించి అండి హిందూ పురాణాలు చూసినప్పుడు ఇదే విషయాన్ని గురించి హిందూ పురాణాలు కూడా తెలుసు కదండి మనకు. ఆ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అని మన హైందవ సోదరులలో మనం చూస్తుంటాం. అందులోనండి ఈ భూమి గురించి మాట్లాడుతూ భూమి ఎలా ఉంది భూమి అన్నప్పుడు ఈ భూమిని 8 ఏనుగులట అవి నిలబడిపోయి ఈ భూమిని మోస్తున్నట్టుగా చెప్తుంటారండి. అది ఎందుకంటే అష్టదిక్కులు కదా వాళ్ళ లెక్క ప్రకారంగా. అష్టదిక్కులు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భూమి బలపరుపుగా ఉన్నప్పుడే 4 దిక్కుల్లో 8 అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలో. అందుకే ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఏం చేశారు అని అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్థాన కవులకు అష్టదిగ్గజాలు అని పేరు పెట్టుకున్నాడు. అష్టదిగ్గజాలని ఎందుకు పేరు పెట్టుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు గారు అని అంటే ఈ భూమిని మోసేది వాళ్ళే అని. అష్టదిగ్గజాలే మోస్తున్నారు ఈ భూమిని అష్టదిగ్గజాలు మోస్తున్నారు కనుక తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులకు ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే మీరు అష్టదిగ్గజాలు అని వాళ్ళకు ఆ పేరు పెట్టేసుకున్నాడు అండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే దశావతారాలు. ఏమండి ఈ దశావతారాలుగా ఉన్న వారు ఈ భూమిని అలా వాళ్ళు నిలబెట్టి వాళ్ళే మోస్తున్నారు. వాళ్ళు మోయకపోతే అసలు ఈ భూమిని వాళ్ళే కాపాడుతున్నారు, లేకపోతే భూమి ఉండేదే కాదు అని ఆ పురాణాలలో ఉన్నటువంటి విషయం. మీరు చూడండి, అక్కడ మీకు చూపిస్తాను చూడండి. అంటే వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ నమ్మకం, నేను కాదంటారు, అది వాళ్ళ నమ్మకం. కానీ ఏదైనా సైంటిఫికల్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనకు సైన్స్ కావాలి మనకు, అది వాళ్ళ నమ్మకం అయితే కావచ్చు. నేను వాళ్ళ నమ్మకాన్ని నేనేం కాదంటం లేదు. అంటే అక్కడ హిందూ పురాణాలలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే ఈ భూమి గురించి అలా పట్టి మోస్తున్నారు అని 10 మంది. లేదా మరొక దగ్గర ఏమన్నా ఇతిహాసాల్లో ఉన్నదేమో ఈ విషయం దశావతారాలు. ఆ పురాణాలలో ఉన్నది ఏంటంటే ఈ దిక్పాలకులుగా వాళ్ళు ఈ భూమిని వాళ్ళు మోస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి విషయం అది. ఓకే, ఇప్పుడు ఒకసారి గ్రీకు పురాణాల్లోనికి వెళ్దాం. ఎందుకంటే ఈ గ్రీకు పురాణాలు అనేవి కూడా అంటే చాలా ప్రపంచవ్యాప్తమైన పురాణాలండి. గ్రీకు పురాణాలు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైనటువంటి పురాణాలు. ఆ గ్రీకు పురాణాలలోనికి ఎందుకు వెళ్ళాలంటే అవి మన దేశానికి కూడా వచ్చేసాయి. ఆ గ్రీకు పురాణాలు మన దేశానికి కూడా వచ్చేసాయి. ఎలా అంటే భూమి గురించి అందులో రాయబడిన సంగతి ఏంటంటే మనం ఉన్నటువంటి ఈ భూమిని అట్లస్ అనేటువంటి ఒక మహావృద్ధుడు మోస్తున్నాడు. ఇప్పుడు అట్లస్ అనేటువంటి ఒక ఒక బుక్ కూడా మీకు తెలుసు కదా. అట్లస్ అని ఒక బుక్ ఉంటుంది. అట్లస్ అనేటువంటి ఒక బుక్లో అందులో ప్రపంచానికి సంబంధించినటువంటివి అన్ని ఆ దేశాలకు సంబంధించినవి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలానే ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి కావచ్చు, చాలా విషయాలు అందులో ఉంటాయి అట్లస్ అనేటువంటి దాంట్లో. అట్లస్ ఏంటంటే అట్లస్ అనేటువంటి ఒక మహావృద్ధుడు ఆయన భూమిని మోస్తున్నాడు. అయితే భూమిని మోస్తున్నటువంటి ఈ అట్లస్ అనేటువంటి ఈ వృద్ధుడి దగ్గరకట హెర్క్యులస్ ఈ హెర్క్యులస్ అనేటువంటి ఒక గ్రీకు యంగ్ హీరో, ఆయన గ్రీకు వీరుడు అనమాట. ఈ గ్రీకు యంగ్ హీరో బంగారు యాపిల్స్, గోల్డెన్ యాపిల్స్ను వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి భూమి అడుగు భాగంలోకి వెళ్ళేటప్పటికి అట్లస్ గారు భూమిని మోస్తూ కనపడ్డాడట. ఏమండి అబద్ధం చెప్పట్లేదు మీకు, అందుకే మీకు బొమ్మలు కూడా చూపిస్తున్నాను మీకు. అవి మీకు అర్థమైందా? ఈ హెర్క్యులస్ వెళ్ళేటప్పటికి ఈ భూమిని ఎవరు మోస్తున్నారు? అట్లస్ మోస్తున్నాడు. అట్లస్ అనేట ఆయన చాలా వృద్ధాప్యంలో ముసలాడిగా ఉన్నాడు. చూడండి అక్కడ మోసి ముసలోడు అయిపోయాడు అనమాట ఆయన భూమిని. అలా ఆయన భూమిని అలా తన భుజం మీద వేసుకొని మోస్తున్న సమయానికి ఈ పక్కన ఉన్నాడు చూసారా, ఆయన పక్కన యంగ్ ఎలా ఉండదు, సంసన్ గారు అలా ఉన్నాడండి. ఆయన చాలా బలంగా ఉన్నాడు, యంగ్ హీరో. ఆయన దేనికోసం వెళ్ళాడు అంటే ఈ బంగారు యాపిల్స్ కోసం వెతుకుతూ ఆఖరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, భూమి కిందకి వెళ్ళిపోయాడట. వెళ్ళేసరికి అట్లస్ గారిని చూసి షాక్ అయిపోయాడట. ఎందుకు వచ్చావు బాబు నువ్వు ఇక్కడికనంటే ఆయన అంటున్నాడు, నేను బంగారు యాపిల్స్ కోసం వచ్చానంటే ఒక పని చేయి, నువ్వు భూమిని అలా కాసేపు నువ్వు మోస్తూ ఉండు, నేను వెళ్ళి బంగారు యాపిల్ తీసుకోతాను. ఆయన వెళ్ళిపోయాడట అట్లస్. ఆయన తిరిగి వచ్చేటప్పటికి యాపిల్ దొరకపోయేసరికి మళ్ళీ ఈయన భూమిని వేసుకున్నట్టు ఈయన మళ్ళీ యాపిల్స్ కోసం వెళ్ళిపోయాడట. ఏమండి విచిత్రం ఏంటంటే బాగానే చెప్పారు కానీ అసలు వీళ్ళిద్దరు ఎక్కడ నిలబడి భూమిని మోసి అది చెప్పలేదండి మనకు. మీకు తెలుసు కదండి, ఇప్పుడు వాళ్ళు మోసారు, బాగుంది, అంతవరకు బాగుంది. కానీ వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు, మరి ఎక్కడుండి భూమిని మోసారు, అది మాత్రం ప్రశ్నార్థకం.
ఇంకో విషయం తెలుసు కదండి, అట్లస్ అనేది అది మామూలు ఫేమస్ కాదండి, చాలా ఫేమస్. సైకిల్ చూడండి, అట్లస్ సైకిల్ అని అంటే ఏమండి ఈరోజు చాలా ఫేమస్ కదండి. ఒకప్పుడు, ఇప్పుడు ఎవరు మరి వాడుతున్నారు సైకిల్ ఎక్కడున్నా చెప్పండి, అంత బైకులు వచ్చేసాయి కదా. అట్లస్ సైకిళ్ళు, హెర్క్యులస్ సైకిల్స్ కూడా వచ్చాయి, ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి హెర్క్యులస్ సైకిల్స్. అట్లస్ సైకిల్స్ అంటే ఏమనుకుంటున్నారు? ఇదే అనమాట, ఈ భూమిని మోసేటువంటి ఆ తాత పేరే అనమాట అది అట్లస్ అంటే. హెర్క్యులస్ అంటే ఎవరు అనుకుంటున్నారు? గ్రీకు వీరుడు అనమాట ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే భూమినే మోసినటువంటి ఆ శక్తి ఈ సైకిల్కి ఉందన్నమాట. భూమిని మోసిన అట్లస్సు ఇది నిన్ను మోయలేదా? ఎక్కువ, నువ్వెక్కు, నీ వెనకాల ఒకరు ఎక్కుతారు, నీ ముందు ఒకరు ఎక్కుతారు, మీరు ముగ్గురే కాదు, మీ ముగ్గురు మీద ఇంకో ముగ్గురైనా. సర్కస్ చేసినప్పుడు చూడండి 4, 10 మంది, 5 ఎక్కుతుంటారండి. అట్లా సైకిల్ కొన్ని శక్తి అనమాట, పవర్ అనమాట అది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? పురాణాలు. ఇప్పుడు ఇవన్నీ సైంటిఫికలా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు సైన్స్ ఏం చేసింది? శాటిలైట్స్ని పంపించింది. 20వ శతాబ్దంలో హబుల్ టెలిస్కోప్ని అంతరిక్షంలోకి పంపింది. అలా శాటిలైట్స్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే శాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళ్ళి భూమిని ఫోటోలు తీశాయో, భూమిని ఫోటోలు తీయగానే అట్లస్ గారు కనబడలేదు. ఏమండి? ఉంటే కనబడేవాడు. నెక్స్ట్ హెర్క్యులస్ అసలు కనబడలేదు. ఆ తర్వాత 8 ఏనుగులు కూడా కనబడలేదు, ఏది కనబడలేదు. మరి ఎందుకు? శాటిలైట్ అంతరిక్షంలోకి వెళ్ళి ఫోటోలు తీసినప్పుడు భూమిని వాళ్ళే మోస్తున్నారని మీరు రాశారే పురాణాలలో, మరి అది నిజమైతే మరి శాటిలైట్లో కనబడాలి కదా వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు. మరి అంతరిక్షంలోకి వెళ్ళి ఫోటోలు తీసినప్పుడు మరి అట్లస్ గారు కనబడాలి కదా, వాళ్ళు ఎవరు కనబడలేదనంటే అంటే ఇప్పుడు సైన్స్ ఏం చెప్పిందనంటే భూమిని ఎవడు మోయట్లేదురా, భూమి శూన్యంలోనే ఉందిరా. అదే చెప్పిందిరా బైబిల్ కూడా. మరి బైబిల్ కూడా అదే చెప్పింది. బైబిల్ ఏమి చెప్పింది? ఇప్పుడు చదవండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26:7 వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఆకాశ మహావిశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను, శూన్యములో భూమిని వ్రేలాడ చేసెను అని ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో యోబు అనే గ్రంథంలో రాయబడిన మాట అక్షర సత్యమని 20వ శతాబ్దంలో శాటిలైట్స్ను ఆకాశంలోకి పంపితే అవి తీసిన ఫోటోలను బట్టి భూమిని ఎవరు మోయటం లేదు, భూమి ఆకాశంలో విశాలంలో అలా వేలాడుతుంది అని ఆఖరికి బైబిల్ చెప్పిన విషయం దగ్గరికే వచ్చి ఆగిపోయారు కదా మీరు. మరి ఈయనకెవరు చెప్పారు? యోబు గారికి. అందుకే చెప్పాను, యోబు గారు ఏమైనా అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపాడా? పంపించి ఫోటో తీసి ఏమైనా చెప్పాడా? లేనప్పుడు మరి ఇంత ఖచ్చితంగా పురాణాలలో చెప్పని సంగతి, గ్రీకు పురాణాలలో చెప్పని సంగతి, భూమి గురించి ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పాలి? మీరే చెప్పండి. అంటే మీకు ఏమనిపించాలో తెలుసా? బైబిల్ అండి సూపర్ అండి, నిజంగా బైబిల్ అండి, వేదం అండి ఇది, నిజంగా బైబిల్ ఇది మహాజ్ఞానం అండి. శాస్త్రం ఏంటండి? అది చాలా చిన్నదండి. అది దేవుడు సైన్స్ చెప్పాలని చెప్పలేదు ఆయన. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే ఒకవేళ సైన్స్ చెప్పాలని కూర్చుంటే మన మెదడు సరిపోదు. ఏదో అప్పుడప్పుడు అలా అవసరాన్ని బట్టి కొన్ని పదాలు వదిలేస్తాడు అంతే ఆయన. అలా వదిలేసిన పదాల్లోనే ఇంత సైన్స్ ఉంటే సైన్స్ మాట్లాడితే ఇంకెంత ఉండాలి చెప్పండి దేవుడు. కనుక బైబిల్ ఈజ్ ఎ సైంటిఫికల్ బుక్. ఇది బైబిల్ శాస్త్రీయమైనది, బైబిల్ అశాస్త్రీయం, అన్సైంటిఫిక్ అని అసూయపరులు మాట్లాడతారు తప్ప నిజంగా స్వార్థం లేనివాడు, కల్మషం లేనివాడు, పక్షపాతం లేనివాడైతే ఖచ్చితంగా బైబిల్ శాస్త్రీయమైనదని ఒప్పుకొని తీరాలండి. ఏమండి? ఇది మనం నమ్మినటువంటి బైబిల్లో భూగోళాన్ని గురించి ఉన్నటువంటి విషయం అండి. ఇంకొక మాట చెప్తాను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, 1-2 చెప్పి ముగించేస్తాను, సమయం అవుతుంది కనుక. తర్వాత విషయంగా మనం చూస్తుంటే ప్రకృతిని 3 భాగాలుగా విభజించేశారు. ప్రకృతిని ఈరోజు మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో, ఈ మోడర్న్ సైన్స్ ఎప్పుడు 18వ శతాబ్దం 18th సెంచరీలో ఈ ప్రపంచం మొత్తాన్ని లేదా ఈ నేచర్, ఈ ప్రకృతి అంతటిని కూడా 3 భాగాలుగా విభజించేశారు. ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని 3 భాగాలుగా విభజించాడు ఆయన. ఎప్పుడైతే ప్రకృతిని 3 భాగాలుగా విభజించాడో అప్పటి నుంచి స్పెషలైజేషన్ అనేది ఆరంభమైంది. స్పెషలైజేషన్, ప్రత్యేకంగా పరిశోధనలు చేయటం అనేది. ఎందుకు విషయాన్ని చెప్తున్నాను? స్పెషలైజేషన్ తెలుసు కదండి, ఎంబీబీఎస్ వరకు కామన్గా చదువుకుంటారు. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్పెషలైజేషన్ అంటారు. పీజీ అంటే స్పెషలైజేషన్ అనమాట. సపరేట్గా బాడీలో ఉన్నట్టు ఒక్కొక్క పార్ట్ గురించి ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్, ప్రత్యేకమైన చదువు, అది స్పెషలైజేషన్ అవుతుంది. అలానే 18th సెంచరీ వరకు ప్రకృతిలో ఏంటంటే అంతా కలగూరగంపలా ఉంది. స్పెషలైజేషన్ అనేది ఏమీ లేదనమాట. ఆ సమయంలో ఒక శాస్త్రవేత్త, అతని పేరేంటంటే కార్లోస్ లీనియస్ అని మీకు కనబడుతున్నాడు చూడండి ఆయన. కార్లోస్ లీనియస్ అని ఈ సైంటిస్ట్.
ఏమండి, ఇతను ఎప్పటివాడు 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఏం చేశాడు అని అంటే, ఇతను ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా 3 భాగాలుగా విభజించాడు. విభజన అనమాట. క్లాసిఫికేషన్ అంటే విభజించటం. ఎన్ని భాగాలుగా విభజించాడు అంటే 3 భాగాలుగా విభజించేశాడు. ఆ 3 భాగాలు ఏ విధమైన భాగాలుగా విభజించాడు అంటే, మొట్టమొదటి ప్రపంచాన్ని ఏమన్నాడు అని అంటే మినరల్ కింగ్డమ్ అన్నాడు. మినరల్ కింగ్డమ్ అంటే ఖనిజ రాజ్యం. ఓకేనా, మినరల్ కింగ్డమ్ అన్నాడు. రెండవది ఏమన్నాడు అని అంటే వెజిటబుల్ కింగ్డమ్ అన్నాడు. అంటే వెజిటబుల్ కింగ్డమ్ అని అంటే కూరగాయలు, పండ్లు, ఆహారం ఇది. ఇక 3వ కింగ్డమ్ ఏంటంటే యానిమల్ కింగ్డమ్ అన్నాడు, జంతు రాజ్యం. ఓకేనా, మొదటిది ఖనిజ రాజ్యం, 2 వెజిటబుల్ కింగ్డమ్, 3 యానిమల్ జంతు కింగ్డమ్ అని 3 భాగాలుగా విభజించాడు. ఎప్పుడైతే ఈ 3 భాగాలుగా విభజించటం ప్రారంభించేశాడో అప్పటి నుంచి శాస్త్ర పరిశోధనలు పరుగులు పెట్టాయి అంటున్నారండి. అప్పటి నుంచి శాస్త్ర పరిశోధనలు పరుగులు పెట్టాయట. అప్పటి నుంచి స్పెషలైజేషన్ అనేది చాలా ఎక్కువైపోయిందట. అనేకమైన కొత్త విషయాల మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించారట. ఆధునిక శాస్త్రం అనేది చాలా కొత్త పుంతలు దొక్కిందని గొప్పగా చెప్తున్నారు ఆయన కోసం. విషయం ఏంటి చెప్పంటారా? ఇతను చెప్పడానికి ముందే, ఈ కార్లస్ లీనియస్ చెప్పడానికి ముందు సుమారు 1500 సంవత్సరాలకు ముందు, అంటే ఇదొక 18, అదొక 15, అంతా కలిపితే మళ్ళీ 33, 3300 సంవత్సరాల క్రితమే దేవుడు ఆది కాండములోని ఆరంభ పుస్తకంలోనే దేవుడు ఎంత చక్కగా దేవుడు క్లాసిఫికేషన్ చేశాడో అప్పుడే ప్రకృతిని ఆయనే 3 భాగాలకు విభజించి మరీ రాయించాడండి. నిజంగా దేవుడిని అండి కళ్ళకది ఏమంటే దేవుడు అంటేనే పిచ్చండి అంతే. ఇంకా బైబిల్ అంటేనండి చాలా గొప్ప పుస్తకం అండి. మీకు ఏమర్థమైందో బైబిల్ నాకైతే తెలియదండి. కానీ బైబిల్ అర్థమైతేనంటే బైబిల్ తప్ప ఏది చదవాలనిపించదు, బైబిల్ తప్ప ఏది మాట్లాడాలనిపించదు. బైబిల్ చదువుకోకుండా పడుకోలేము, బైబిల్ చదువుకుండా బయటికి వెళ్ళలేము. బైబిలే ప్రాణం, బైబిలే సమస్తం, బైబిలే ఊపిరి. ఎందుకంటే అంత గొప్ప పుస్తకం అండి ఇది. ఏమండి, వీళ్ళంతా నిన్న మొన్న చెప్పారే, ఈ కార్లస్ లీనియస్ వచ్చిన తర్వాత కదా, నిన్న మొన్న ఏమండి 18th సెంచరీ వాడు కదా, ఎప్పుడో దేవుడు ఆది కాండములో ఆరంభ అధ్యాయాన్ని దేవుడు రాయిస్తున్నప్పుడు సృష్టి కార్యక్రమ ప్రారంభంలోనే ఎంత చక్కటి విభజన చేశాడో తెలుసా? మొదటి 10 వచనాలు, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు ఏంటో తెలుసా? అదే మినరల్ కింగ్డమ్ అంటారండి దాన్ని, ఖనిజ రాజ్యం. మొదటి 10 వచనాలు వెలుగన్నాడు, చీకటి అన్నాడు కదా. ఆ తర్వాత భూమి అన్నాడు కదా, అదే కదండి, జలములు అన్నాడు కదా, సముద్రములు అన్నాడు కదా. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఇదంతా కూడా ఏంటంటే ఇది మినరల్ కింగ్డమ్ అనమాట, ఖనిజ రాజ్యం. మొదటి 10 వచనాలు దేవుడు విభజించేశాడు ఎప్పుడో. నెక్స్ట్ మీరు చూస్తుంటే 11 నుంచి 20 వరకు అండి, 11 నుంచి 20 వరకు అదంతా కూడా ఏంటో తెలుసా? విత్తనములిచ్చు ఫలవృక్షములు మొలిపించుగాక అని అక్కడి నుంచి దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది అంతా కూడా మొక్కల గురించి, అన్నీ కూడా ఫలాల గురించి, వృక్షాల గురించి. అంటే దీన్ని ఏమనాలి అన్నమాట? దీన్ని వెజిటబుల్ కింగ్డమ్, ఆహారం, పండ్లు. అంటే ఇది ఏంటన్నమాట? ఇది 2వ విభజన. ఇక 3వది ఏమన్నాడు కార్లస్ లీనియస్? 3వది ఏమన్నాడు ఆయన? యానిమల్ అన్నాడు. మీరు 21 నుంచి చూడండి, మీరు 21 నుంచి 21, 22, 23, 24, 25 నుంచి మీరు చూస్తుంటే జంతువులు, పక్షులు, ఆ తర్వాత ఆదాము. అంటే ఎంత చక్కగా ఉంది చూసారా? ఈరోజు కార్లస్ లీనియస్ ఏదైతే ప్రపంచానికి పరిచయం చేశాడో, ప్రకృతిని 3 భాగాలుగా విభజించి గొప్పవాడుగా కీర్తించబడ్డాడో, ఆల్రెడీ ఆది కాండములోని ఆరంభ పుస్తకంలో ఆరంభ అధ్యాయంలోనే దేవుడు మనకిచ్చినప్పుడు ఈ ప్రకృతిని 3 భాగాలుగా విభజించి మనకిచ్చేశాడు అని అంటే కార్లస్ లీనియస్ కంటే ముందే దేవుడు వ్రాయించాడు. మరి ఇతన్ని సైంటిస్ట్ అన్నారు, అతను చెప్పిన దాన్ని సైన్స్ అన్నారు. మరి బైబిల్ ఎందుకు మతం అన్నారు? బైబిల్ ఎందుకు మతం అన్నారు? బైబిల్ ఎందుకు మత పుస్తకం అన్నారు? ఎందుకు బైబిల్ పక్కన పెట్టారు? ఏమండి, జస్టిస్ ఏమైనా ఉందా ఇందులో? న్యాయం ఉందా ఇందులో? ఇలా చెప్పమంటే ఎన్ని చెప్పమంటారు? ఎన్నైనా. అదే ఆది కాండం, అందుకే చెప్పాను కదా, ఆరంభంలో చెప్పాను కదా, ఆది కాండము అంటేనే ప్రపంచంలోని శాస్త్రాలన్నిటికీ ప్రారంభ పుస్తకం అది. ఇంకా తర్వాత ఒక విషయం చెప్పి ముగించేస్తానండి. ఇంకొక విషయం చెప్తాను. ఏమండి, ఇక్కడ ఆది కాండంలోనే మనం 2వ అధ్యాయంలో ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తుంటాం. ఏంటంటే, ఏమండి అతని పేరేంటి? టీజీ మోర్టన్. అతను చూడండి, అతని గురించి శస్త్రచికిత్స గురించి మాట్లాడిన ఆయన గురించి మీరు చూడండి. విలియం టీజీ మోర్టన్ అండి, విలియం టీజీ మోర్టన్. ఇతను కనిపెట్టినటువంటి ఎనస్థీషియా,
ఓకేనా? ఎప్పుడు 19th సెంచరీలో, 1842 అంటే 19th సెంచరీలో ఇతను కనిపెట్టాడు. ఇతను కనిపెట్టిన తర్వాతనే ఆపరేషన్లు అనేవి, కొంచెం పెద్ద పెద్ద ఆపరేషన్లు అనేవి చేయడం ప్రారంభమైంది. ఇతను అనెస్థీషియా కనిపెట్టక ముందు ప్రారంభంలో ఏం చేసేవాళ్ళంటే, ఏమంటే రోగాలకు చిన్న చిన్న ఆపరేషన్, ఎందుకంటే మరి తట్టుకోలేరు కదా, కనుక చాలా చిన్న ఆపరేషన్లు మాత్రమే చేసేవారండి. కానీ దేవుడు బైబిల్లో మనం చూస్తుంటే 2వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడో ఆపరేషన్ చేసి, ఏమండి ఆ ఆదాము విషయంలో మనకు కనబడుతుంది కదా, 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలలో దేవుడిని యెహోవా ఏం చేశాడు అట, ఆదాముకు గాఢమైన నిద్ర కలగజేశాడట. ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. గాఢ నిద్ర అంటే దాని అర్థం చెప్పండి. ఏమండి మీకు ఎవరు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు అనుభవం ఉంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఆపరేషన్ చేసే ముందు మీకు ఏమి ఇచ్చారు? ఎనెస్థీషియా ఇస్తే ఏమవుతుంది తెలుసా? అదే మత్తు, నిద్ర. మత్తులో గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతుంటారు, గాఢ నిద్ర. ఇప్పుడు ఈరోజు ఎనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ ఇప్పుడు మనం చూస్తాం. అదే గాఢ నిద్రకు మత్తుకు పెద్ద తేడా ఏమని చెప్పండి? గాఢ నిద్ర అన్న మత్తు అన్న ఒకటే. అంటే దేవుడు కూడా ఎంత పద్ధతిగా చేశాడు చూడండి. డైరెక్ట్గా దేవుడైన యెహోవా ఎముకను తీసి చేశాడని రాశాడా? దేవుడైన యెహోవా ఆదాము యొక్క ప్రక్కటి ఎముకను తీశాడని చెబితే ఈ పాటికి బైబిల్ పట్టుకొని మన మీద విరుచుకుపడేవాళ్ళు ఈ వెధవలందరూ కూడా. డైరెక్ట్గా ఎలా తీస్తారండి? ఆపరేషన్ మొత్తం మంది ఇవ్వకుండా చూసారు ఇది అన్సైంటిఫిక్ అనేవాడు వెంటనే. కానీ బైబిల్ ఎంత చక్కగా రాశాడో చూసాడా? దేవుడైన యెహోవా ఆదాముకు ప్రక్కటి ఎముకను తీయడానికి ముందు ఆదాము కూడా ఎనెస్థీషియా ఇచ్చాడరా నాయనా. ఆదాముకు దేవుడు గాఢ నిద్రని కలగచేసి ఆదాము టెస్ట్ చేశాడు. వెళ్ళిపోయాడు, ఆయన డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటే ఆదాము డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రక్కటి ఎముకను తీశాడు. తీసి ఏం చేశాడు? వదిలేశాడా? మరలా ఏం చేశాడట? మాంసంతో పూర్తి చేశాడు. ఆ భాగాన్ని మాంసంతో పూర్తి చేశాడు. ఇక్కడ ఇంకొక సర్జరీ కూడా ఉంది, దీన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. తెలిసిందా ఇక్కడ? దీన్ని ఏమంటారు? ఇది ప్లాస్టిక్ సర్జరీ. అంటే ఏమంటే ఆ మత్తిచ్చి ఆపరేషన్ చేయటం కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ చేయటం కావచ్చు, ఇవన్నీ మనకి ఎక్కడ కనబడుతున్నాయి? ఆది కాండంలోనే కనబడ్డాయి. నిన్న మొన్న టీజీ మోటార్ అనే అతను ఎనెస్థీషియా కనిపెట్టిన తర్వాత ఆపరేషన్లు చేసేసి సర్జరీలు చేసేసి మేమేదో గొప్ప విజయాన్ని సాధించేసాం, ఏదో గొప్పది కనిపెట్టామంటున్నారు. మీ అందరికీ బాబు ఆది కాండం, మనందరికీ బాబు పెద్ద ఆయన పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు చేశాడు? ఆయన చేసిన తర్వాత మనం ఏదైనా చేయాలి. ఆయన చేశాకనే మనం చేయాలి. ఆయన్నే మనంతా కాపీ చేయాలి. మీకు అర్థమైందా? ఎవరైనా ప్రకృతిని కాపీ చేయాలి. ప్రకృతిలో పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. అంటే మనమంతా ఎవరిని కాపీ చేస్తున్నాం? ఆయన్నే. ఏమండి విలియం హార్వే గురించి మీకు తెలుసు కదా? విలియం హార్వే ఎవరు? ఆయన ఎవడని సైంటిస్ట్ విలియం హార్వే. అతను ఏం కనుగొన్నాడు? రక్త ప్రసరణ దాన్ని ఆయన కనుగొన్నాడు అని మనకు తెలుసు. విలియం హార్వే అతను చేసినటువంటి పరిశోధన ఏంటంటే, ఏమంటే ఒక వ్యక్తి ప్రమాదంలో ఏమంటే 1578 నుంచి 1654 వరకు, అంటే 16వ శతాబ్దానికి చెందినవాడండి విలియం హార్వే. ఇతను చేసిన పరిశోధన ఏంటంటే, ఒక వ్యక్తికి రక్తం స్రావం ఎక్కువగా అయిపోవటం వల్ల ఏమైపోతుందంటే మనిషి యొక్క ప్రాణం పోతుంది. మనిషి యొక్క ప్రాణం అధిక రక్తస్రావం కావడం వల్ల పోతుందని అంటే అతను చెప్పిన విషయం ఏంటంటే, ఈ ప్రాణం అనేది ఎందులో ఉందని చెప్పేశాడంటే అతను రక్తంలో ఉంది. ప్రాణం ఎందులో ఉందన్నాడు? రక్తంలో ఉంది. ప్రాణం అనేది రక్తంలో ఉందని చెప్పడానికి విలియం హార్వే వచ్చేంతవరకు తెలీదా? కానీ బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఎప్పుడు తెలుసా? అది కూడా సుమారు 1500 అంటే 3300 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు ఏమని రాయించాడో తెలుసా? లేవియాకాండం 17వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయం చివరి మాట. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, రక్తమే నీ ప్రాణానికి ఆధారం, రక్తమే నీ దేహానికి ప్రాణము అన్నాడు. రక్తము ద్వారా నీ శరీరంలోని అవయవాలకు నీరు, నీ శరీరంలో ఉన్న అవయవాలకు పోషణ, నీ శరీరంలో లోపల భాగాలన్నిటికీ ఆక్సిజన్ అందాలన్నా, పోషణ అందాలన్నా, నీరైనా, ఇదంతా కూడా దేని పట్ట తెలుసా? రక్తం. అది లేకపోతే నువ్వు బ్రతకడం కష్టం అని బైబిల్ చెప్పింది. ఎప్పుడు? విలియం హార్వే నిన్న మొన్న చెప్పాడు. బైబిల్ ఎప్పుడు చెప్పింది? కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది. విలియం హార్వే చెప్పడానికి ఎన్నో పరిశోధనలు చేశాడు. ఈయన సైంటిస్ట్. మోషే సైంటిస్ట్ కాదు. మోషే రాశాడు లేవియాకాండం. మోషే సైంటిస్ట్ని అడుగుతున్నాను, మీకు ఎవరికైనా తెలుసా మోషే సైంటిస్టా? మోషే ఏమైనా ఎంబీబీఎస్ చేశాడా? మోషే ఏమైనా ఎండి చేశాడా? పోనీ మోషే ఏమైనా ఆయుర్వేదం నేర్చుకున్నాడా? మోషే ఏమైనా వైద్యం తెలిసినవాడా?
మరి మోషకు వైద్యం ఏమీ తెలియదే. ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో ప్రవీణుడని మనం తెలుసుకున్నామే తప్ప ఆయన గురించి మోషేకు ఇది ఎక్కడ తెలుసు ఆయనకు? మరి ఎలా చెప్పగలిగాడు ఈ విషయాన్ని? అది మోషే జ్ఞానం అనుకోవడానికి వీలు లేదు. అందుకే ఇలా మానవ జ్ఞానానికి అందని ఎన్నో సంగతులు ఈరోజు విజ్ఞానము, ఈరోజు సైన్స్ అని చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయానికి బైబిల్ సపోర్టే ఉంటుంది తప్ప ఏమంటే బైబిల్ ఎప్పుడు కూడా సైంటిఫికల్గా ఉన్నదానికి బైబిల్ ఎప్పుడు కూడా విరుద్ధంగా మాట్లాడదు. కనుక బైబిల్ సైంటిఫిక్, బైబిల్ శాస్త్రీయమైనదే తప్ప బైబిల్ అశాస్త్రీయమైన పుస్తకం కాదండి. ఇలా మాట్లాడితే ఎన్నైనా చూపించగలం, ఎన్నైనా చెప్పగలం. బైబిల్లో చెప్పిన చిన్న ఎగ్జాంపుల్స్కి చిన్న ఉదాహరణలు కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి? చిన్న ఉదాహరణలు కూడా సైన్స్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో చెప్పబడినటువంటి చిన్న ఎగ్జాంపుల్స్లో కూడా ఏముందో తెలుసా? సైన్స్ ఉంది. ఎగ్జాంపుల్స్లో కూడా సైన్స్ ఉందా? ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, భక్తిహీనుల గురించి మాట్లాడుతూ, తప్పిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ యూదాపత్రిక అంటే భక్తిహీనుల గురించి రాయబడిన పత్రిక కదా. ఆ భక్తిహీనుడైన వారి గురించి మాట్లాడినటువంటి ఆ పత్రికలో ఏమంటాడు తెలుసా? మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నారు అన్నాడు. ఏంటంటాడా? మార్గము తప్పి తిరుగు చుక్కల వలె. అసలు ఆయన చెప్పాలనుకుంది ఎవరి గురించి? భక్తిహీనుల గురించి. ఈ భక్తిహీనుల గురించి మాట్లాడితే ఏమన్నాడు అంటే, అంతరిక్షంలో మార్గం తప్పి తిరిగే చుక్కలు ఎలా ఉన్నాయి, ఈ భక్తిహీనులు కూడా అలా తిరుగుతున్నారు అనేసాడు. అవి ఎలా అయితే రాలిపోతాయి, వీళ్ళు కూడా రాలిపోతారు అనేసాడు. అంటే దాని అర్థం ఏంటి? అసలు వీళ్ళను మార్గం తప్పి తిరుగుతున్న చుక్కలతో పోల్చి చెప్పడానికి చెప్పాడు, అంతే తప్ప నక్షత్రాల గురించి చెప్పాలని చెప్పాడా? అంటే మనిషి ఎలా మార్గం తప్పాడో చెప్పడానికి ఎగ్జాంపుల్గా వాడుకున్నాడు. దేనిని? ఎగ్జాంపుల్గా మార్గం తప్పిన తిరుగుతున్న చుక్కలు ఎగ్జాంపుల్గా వాడుకున్నాడు. ఎగ్జాంపుల్గా వాడుకున్నటువంటి ఆ విషయం ఈరోజు సైన్స్కి చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ఎడ్మండ్ హేలీ పుట్టినంత వరకు నక్షత్రాలు కదులుతాయన్న సంగతి ఎడ్మండ్ హేలీ పుట్టినంత వరకు తెలుసా మీకు? ఎడ్మండ్ హేలీ మేబీ 17వ శతాబ్దమా, ఏమండి 16-17 శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ పుట్టినంత వరకు కూడా ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియని సంగతి ఏంటట? నక్షత్రాలు కదులుతాయనే సంగతి అతను చెప్పినంత వరకు తెలియదు. కానీ మొదటి శతాబ్దంలోనే దేవుడు ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా వీళ్ళు ఎలా తయారైపోయారంటే, ఈ భక్తులు ఎలా తయారైపోయారంటే మార్గం తప్పి తిరుగుతున్న చుక్కల్లా మారిపోయారా వీళ్ళు. ఏదో వీళ్ళను అక్కడ తిరుగుతూ మార్గం తప్పిన చుక్కలతో ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పిన అందులో ఏముందంటే మనకు అర్థమైపోయింది ఇప్పుడు. సైన్స్ అంటే దేవుడు ఆయన ఎగ్జాంపుల్గా చెబితేనే అందులో సైన్స్ ఉందంటే ఇక దేవుడే సైన్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎలా ఉండాలి చెప్పండి? ఇక ఆయన దాంట్లో తప్పు ఉంటుందా? ఆయన తప్పు పట్టుకోగలమా? కనుక బైబిల్లో తప్పు పట్టాలి, బైబిల్ అన్సైంటిఫిక్ అనాలంటే వాడు తలక్రిందులుగా తపస్సు చేసినా కానీ అంటవేముంది చెప్పండి? అనడం చాలా ఈజీ అండి. నీ గురించి ఎన్నైనా అనొచ్చు, నా గురించి ఎన్నైనా అనొచ్చు. మాటే కదా, ఏముంది? అంతే కదండి, మాటే కాబట్టి ఒక మనిషి కోసం మనం ఎన్నైనా మాట్లాడచ్చు, అది వేరు. కానీ నిరూపించాలి కదా, మన ముందు అనాలి కదా. అలానే బైబిల్ మీద ఎన్నైనా అనొచ్చు, అనడానికి ఏముంది చెప్పండి? ఎన్నైనా మాట్లాడతాడు. నరవలే నాలిక అంటాడు, ఏటైనా తిరుగుతుంది, ఎటైనా మాట్లాడుతుంది అంటాడు. అది కాదు కదా, నిరూపించాలి కదా, నువ్వు చెప్పాలి కదా. కనుక బైబిల్ అన్సైంటిఫిక్, బైబిల్లో సైంటిఫికల్ ఎర్రర్స్ ఉన్నాయని ఒక తప్పుడు మాట, తప్పుడు ప్రచారం మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. కనుక బైబిల్ సైంటిఫికే, ఇది అన్సైంటిఫిక్ కాదు అని చెప్పడానికి కొన్ని మాత్రమే చెప్పాను. ఎలా మాట్లాడుతూ వెళ్ళిపోతే చెప్పాను కదా. ఈరోజు సరిపోదు, మనకు అన్ని శాస్త్రీయమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. జయశాల ఒక మంచి టైటిల్ పెట్టారు, మీకు తెలుసు కదండి. అది సైన్సే బైబిల్ దొంగిలించిందని. బైబిల్ను దొంగిలించిన సైన్సు, ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి? బైబిల్ను దొంగిలించిన సైన్స్ ప్రపంచం ఎప్పుడైనా మీరు విన్నారా చెప్పండి ఆ మాట? అంటే ఓరు నాయన, మీ శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళంతా బైబిల్ని కాపీ చేశారా బాబు? అసలు శాస్త్రం అనేది బైబిల్ నుంచి పుట్టిందిరా నాయన అని అన్నాము అని అంటే అక్కడే మీకు అర్థం కావాలి బైబిల్ యొక్క కెపాసిటీ ఏంటో, బైబిల్ యొక్క సామర్థ్యం ఏంటో. కనుక బైబిల్ శాస్త్రీయమైనదే తప్ప బైబిల్లో ఏ విషయం కూడా అశాస్త్రీయంగా లేదు.